Wait a second, why this is not able to connect? Okay, so I want to know whether you are guys are able to follow the document or not, because that document is very much needed to understand the basics. It's not about what I am saying in the class, okay? It's all about what you'll be seeing after the class. సో నాకు చెప్పండి ఎంతమంది ఆ డాక్యుమెంట్ని ఫాలో అవుతున్నారు. సో ఎవరైనా, చూసాను సార్ డాక్యుమెంట్. యా యా ఓకే ఫైన్ యా, ఎవరైనా డాక్యుమెంట్ మీరు చూసారా డాక్యుమెంట్ ఎలా ఏం చేస్తున్నాం అన్నది? సో చూస్తే ఎంతమంది చూసారో ఐ వాంట్ టు నో. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఐ వాంట్ యూ టు ఐ వాంట్ యూ టు సే మీ అబౌట్ ద థింగ్. వెయిట్, లెట్ మీ షేర్ యూ వన్ సెకండ్. ఓకే, వన్ స్మాల్ థింగ్. సో ఎంతమంది చూసారో చూడలేదో ఐ డోంట్ నో అబౌట్ దోస్ థింగ్స్, బట్ టుడే వీ షల్ స్టార్ట్ విత్ ప్రాక్టీసింగ్ వన్ థింగ్. ఓకే, సో వేర్ ఐ ఆమ్ హియర్, లెట్ మీ షో. ఓకే, ఓకే, సో this is the function I have. Okay, so can everyone able to see my screen, right guys? Can everyone able to see my screen, right? Just please confirm me. ఎస్ సార్. Yeah, so this is the program. Let me explain you what this is actually. So think something like this is a React component. Just think like it's a component. Okay, దీని కాంపోనెంట్ అంటాము. దీని తర్వాత హియర్ విల్ హ్యావ్ ఎ స్టేట్ వేరియబుల్. ఓకే, ది స్టేట్ వేరియబుల్ ఏంటంటే ఇట్ హోల్డ్స్ ద వాల్యూ. ఇనిషియల్ వాల్యూ ఇక్కడ యూస్ స్టేట్ జీరో అంటే ఇనిషియల్ వాల్యూ కౌంట్ జీరో ఉంటుంది. దాని తర్వాత ఈ బటన్ ఉంది ఇక్కడ కౌంట్ వాల్యూ డిస్ప్లే చేస్తున్నాను. ఐఎమ్ డిస్ప్లేయింగ్ H1లో కౌంట్ వాల్యూ డిస్ప్లే చేస్తున్నాను. బటన్ ఎప్పుడు డిస్ప్లే చేస్తాను? ఆన్ క్లిక్. బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కౌంట్ ఇంక్రిమెంట్ చేసి చెప్తున్నాను. కౌంట్ ఇంక్రిమెంట్ చేసి వాల్యూ చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ సో ఫస్ట్ ఏం జరుగుతుంది? ఐ మీన్ ఫస్ట్ ఇనిషియల్గా బ్రౌజర్లో మీకు ఇది రన్ చేసినప్పుడు, ఇనిషియల్గా బ్రౌజర్ రన్ చేసినప్పుడు ఆ, ఏమైతుంది? దాని తర్వాత నేను బటన్ ఇంక్రిమెంట్ కొట్టిన తర్వాత ఇట్ విల్ అండర్గో ద ఫేజెస్ కదా. ఆ ఫేజెస్ ఎవరో ఒకరు నాకు లిస్ట్ అవుట్ చేసి చెప్పండి. మీలో ఎవరో ఒకరు డాక్యుమెంట్ ఫాలో అవుతున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు అర్థమైందని నాకు తెలియాలంటే ఇప్పుడు నాకు చార్ట్లో ప్రతి ఒక్కరు ఇది ఎన్ని ఫేజెస్ అండ్ ఈ ఇప్పుడు జరుగుతుంది కదా. మనం ఇప్పుడు ఒక జీరో నుంచి కౌంట్ వన్కి చేంజ్ అవుతుంది. ఎందుకంటే బటన్ మీద క్లిక్ చేస్తాం, ఖచ్చితంగా వన్ జీరో నుంచి వన్కి చేంజ్ అవుతుంది. అంటే స్టేట్ వేరియబుల్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారింది కదా. అంటే స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారింది అంటే ఆ ఆ స్టేట్ని చూపించాలి. జీరో స్టేట్ నుండి ఫస్ట్ నెంబర్ జీరో నుంచి నెంబర్ వన్కి చేంజ్ అవుతుంది. సో అంటే స్టేట్ ట్రాన్సిషన్ జరిగింది అంటే నథింగ్ బట్ ప్రీవియస్ రెండర్ని బేస్ చేసుకొని కొత్త రెండర్, ఇంకో న్యూ రెండర్ అనేది క్రియేట్ అయింది. న్యూ రెండర్ క్రియేట్ అయింది. ఈ రెండరింగ్ ఈ ఫస్ట్ రెండర్ నుంచి సెకండ్ రెండర్ మధ్యలో సంథింగ్ జరిగింది కదా. ఆ నెంబర్ ఆఫ్ ఫేస్ ఏవేవి జరిగింటాయో నాకు ఒకసారి మీరు చార్ట్లో అందరూ కూడా ఎంతమంది అయితే ఐడియా ఉందో లిస్ట్ అవుట్ చేయండి. ఆర్ ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి, బయటకు చెప్పండి. సార్ యా, చెప్తాను సార్. యా చెప్పు. సార్ ఫస్ట్ స్టేట్ కానీ దాని ప్రాపర్టీ చేంజ్ అవుతుంది సార్. ఓకే. దాని తర్వాత రెండరింగ్ జరుగుతుంది సార్. అంటే న్యూ వర్చువల్ డామ్ అంటే ఒరిజినల్ కి ఒక డూప్లికేట్ లైక్ వర్చువల్ డామ్ క్రియేట్ అవుతుంది సార్. ఓకే, రైట్. తర్వాత మనం డిఫింగ్ అల్గారిథం యూజ్ చేస్తాం సార్. అంటే కంపేర్ చేస్తాం సార్ ఒరిజినల్ ని డూప్లికేట్ ఉంది సార్ వర్చువల్. రైట్. దాన్ని చేస్తాం సార్. దాని తర్వాత మనం ఒక ఎలిమెంట్ ని టార్గెట్ చేసి దేన్నైతే చేంజ్ చేయాలనుకున్నాం, దట్ మీన్స్ దాంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ జరిగినా, మనం అప్డేట్స్ ఏమైనా చేయాలన్నా, డిలీట్స్ ఏమైనా చేయాలన్నా చేస్తాం సార్. చేసిన తర్వాత కమిట్ ఫేజ్ లో మనం ఆ అది క్రియేట్ అయిన తర్వాత మనం అదే రియల్ డామ్ లో చూపిస్తాం సార్. అదే మనం ఏదైనా స్క్రీన్ మీద చూస్తున్నాం అది రియల్ సార్. అయిపోయిన రైట్. తర్వాత వర్చువల్ డామ్ డిలీట్ అయిపోతుంది సార్.
Yeah, right. Correct. Correct. That makes sense. Okay. So I can believe someone, at least some of you guys are able to understand these things. So guys, please ఏంటంటే రియాక్ట్ మనం చాలా చిన్న కాన్సెప్ట్. రియాక్ట్ అనేది మీరు బేసిక్ అనేది స్ట్రాంగ్ గా పెట్టుకున్నారంటే మీరు హుక్స్ ఒకటే, రియాక్ట్ మొత్తం హుక్సే. రియాక్ట్ లో హుక్స్ ఒకటే, హుక్స్ కాన్సెప్ట్, రౌటింగ్ కాన్సెప్ట్ ఒక్కటే కానీ కంఫర్టబుల్ గా అర్థం చేసుకున్నారంటే ఇంకా రియాక్ట్ ఏం లేదు. రియాక్ట్ ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది అంటే బికాస్ ఐ వాంట్ యూ టు నో అండర్స్టాండ్ ద రీజన్స్ బిహైండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వెనకాల రీజన్స్ ఏమేమి ఉన్నాయని తెలియాలి, మీకు కంప్లీట్ తెలియాలి. అందుకే ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. సో యాక్చువల్లీ వాట్ శ్రీరామ్ సెడ్ ఈస్ కరెక్ట్ బట్ సి. సో ఐ హ్యావ్ నేను ఇక్కడ మనం ఇక్కడ వరకు ఉన్నాం. రియాక్ట్ ఇస్ డిక్లరేటివ్ అని చెప్పాను కదా. నెక్స్ట్ చూడండి, యాక్చువల్లీ ఫేజ్ ఆఫ్ డామ్ అప్డేట్స్. ఒక డామ్ అప్డేట్ అయ్యేటప్పుడు ఎన్ని ఫేజెస్ అంటే సి ఇట్ హ్యాస్ ఎ ఫైవ్ ఫేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే స్టేట్స్ ఆర్ ప్రాప్ చేంజ్. యాజ్ ఐ సెడ్ దట్ కౌంట్ అనేది 0 నుంచి 1 కి చేంజ్ అయింది. అంటే ఒక యూజర్ యాక్షన్ ట్రిగ్గర్ అయింది. యూజర్ యాక్షన్ ట్రిగ్గర్ అయింది. యూజర్ యాక్షన్ ట్రిగ్గర్ అయిన తర్వాత వాట్ ఇట్ డస్, రియాక్ట్ కాల్స్ ద కాంపోనెంట్. ఆ ఫంక్షన్ ఉంది కదా, ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాశాను. ఈ ఫంక్షన్ ని కాల్ చేసింది అంటే ఇప్పుడు నేను సెట్ కౌంట్ ప్లస్ 1, ఇది ఒక ఫంక్షన్. ఇది సెట్ కౌంట్ అనేది ఒక ఫంక్షనే. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు వాట్ వీఆర్ డూయింగ్, ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ ద కౌంట్. సో నేను ఇప్పుడు కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్ గా ఇక్కడ ఒక ఒక కాంపోనెంట్ ఫంక్షన్ కాల్ అవ్వగానే ఒక న్యూ వర్చువల్ డామ్ జనరేట్ చేస్తుంది. అంటే రియల్ డామ్ లాగే ఒక వర్చువల్ డామ్ జనరేట్ చేస్తుంది. అంటే ప్రీవియస్ స్టేట్ ఏముంది, 0 ఉంది. ప్రీవియస్ స్టేట్ ఏముంది, ఇక్కడ ఏముంది, ఈ ఫేజ్ అప్పుడు ఐ మీన్ బిఫోర్ ఫేజ్, ది ఫస్ట్ నెంబర్ 1 ఫేజ్ ముందర 0 ఉంది స్టేట్ వేరియబుల్. నెంబర్ ఫేజ్ తర్వాత నెంబర్ స్టేట్ వేరియబుల్ 1 అయింది. సో దీని తర్వాత ఈ రెండర్ ఫేజ్ తర్వాత యాక్చువల్లీ 1 అవ్వాలి. 1 ని అప్డేట్ చేయాలి, 0 నుంచి 1 కి అప్డేట్ చేయాలి మనం. ఈ రెండర్ ఫేజ్ లో ఏం చేస్తుంది అంటే ఒక వర్చువల్ డామ్ క్రియేట్ చేస్తుంది. రియల్ డామ్ రిప్లికేట్ ఒక వర్చువల్ డామ్ క్రియేట్ చేస్తుంది. ఈ డామ్ లో ఈ డామ్ వచ్చేది యాక్చువల్ గా మన సేమ్ రియల్ డామ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాని తర్వాత ఈ డామ్ తర్వాత ఇక్కడ డామ్ తర్వాత డిఫింగ్ అల్గోరిథం అనేది ఏం లేదు. రియాక్ట్ కంపేర్స్ ద న్యూ వర్చువల్ డామ్ విత్ ప్రీవియస్ వన్. ప్రీవియస్ వన్ లో ఎవరున్నారు 0 ఉన్నారు. ప్రీవియస్ 1 లో 0 ఉన్నారు. ఓకే, 0. దాని తర్వాత వాయిస్ బ్రేక్ అవుతుందా, ఎక్కువ బ్రేక్ అవుతుందా? సారీ, మై బ్యాడ్, మేబీ మై నెట్వర్క్ ఈస్ నాట్ స్టేబుల్. అందరికి అలానే ఉందా, వాయిస్ బ్రేక్ అవుతుందా నాది? హలో. వినబడుతుంది సార్. ఓకే, ఫైన్ ఫైన్. యా. సో నా నెట్వర్క్ అన్స్టేబుల్ గా ఉంది. నో ప్రాబ్లం, జస్ట్ సి. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, ఫస్ట్ కౌంట్ వేరియబుల్ 0 ఉంది. 0 ఉన్నప్పుడు రియల్ డామ్ ఉంది. రియల్ డామ్ నుంచి మనకి ఒక వర్చువల్ డామ్ క్రియేట్ అయింది. ఇది ఫస్ట్ వర్చువల్ డామ్ క్రియేట్ అయింది ఎప్పుడు 0 ఉన్నప్పుడు. తర్వాత నీకు ఏమైందంటే కౌంట్ వర్చువల్, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ మీకు కౌంట్ మీరు ఆన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరిగింది, ఒక ఈ యాక్షన్ ట్రిగ్గర్ చేశారు. యాక్షన్ ట్రిగ్గర్ చేయగానే కౌంట్ 1 గా అప్డేట్ అయింది. అప్పుడు యాక్చువల్లీ ఇంకొక వర్చువల్ డామ్ క్రియేట్ అయింది. సి, ఫస్ట్ రియల్ డామ్ ఆల్రెడీ ఉంది. ఇనిషియల్ గా ఇది రెండో జరిగిపోయింది. ఇనిషియల్ గా ఒక రెండర్ ఫేస్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ ఒక రెండర్ ఫేస్ అయిపోయింది. రెండర్ ఫేస్ ఇట్స్ సెమ్స్ ఆల్రెడీ మీకు ఇది 0 చూపించాలి కదా. 0 చూపించాలంటే ఒక రెండరింగ్ జరిగిపోతుంది. ఒక రెండరింగ్ జరిగిపోయినప్పుడు రియల్ డామ్ కి రెప్లికేట్ ఆల్రెడీ వర్చువల్ డామ్ క్రియేట్ అయిపోయింది. వర్చువల్ డామ్ లో ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. నెక్స్ట్ మీరు ఒక యాక్షన్ ట్రిగ్గర్ చేశారు. ఒక యాక్షన్ ట్రిగ్గర్ చేయగానే నెక్స్ట్ ఏమైందంటే కౌంట్ 1 గా చేంజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక వర్చువల్ డామ్ క్రియేట్ అయింది. సి, సో నౌ హియర్ ఒక యాక్చువల్లీ 0తో ఒక వర్చువల్ డామ్ ఉంది. నెక్స్ట్ మీరు యాక్షన్ ట్రిగ్గర్ చేసిన తర్వాత యూల్ హ్యావ్ వన్ మోర్ డామ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ డిఫింగ్ అల్గోరిథం ఏం చేసిందంటే ఈ వర్చువల్ డామ్ ని కంపేర్ చేస్తుంది. రియాక్ట్ కంపేర్స్ ద న్యూ వర్చువల్ డామ్ విత్ ప్రీవియస్ వన్ తో కంపేర్ చేసిన తర్వాత ఇది ఇక్కడ ఏం చేసింది, నెక్స్ట్ ఇట్ విల్ డిసైడ్స్ వాట్ టు అప్డేట్. ఈ ఫేజ్ ఏమంటామంటే
రీకన్సిలేషన్ అంటాం. సో ఈ ఫేజ్ ఏమన్నా ఉంటే ఈ ఫేజ్ ఏమన్నా ఉంటే రీకన్సిలేషన్ అంటాం. రీకన్సిలేషన్, రిమెంబర్ ద వర్డ్స్. ఓకే, ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ experienced persons, but it is much very much useful for freshers. Okay, you guys want to focus on the terms మీద ఫోకస్ చేయండి. ఈ టర్మ్స్ ఏం చేస్తున్నామంటే ఈ టర్మ్స్ ఏం చేస్తాయి యాక్చువల్లీ. సో దీస్ టర్మ్స్ విల్ మేక్ యూ బీయింగ్ ఏ హీరో ఇన్ గ్రూప్ ఆఫ్ 10-20 మెంబర్స్ మధ్యలో. ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ అహెడ్ అంటే దెన్ యూ వాంట్ టు నో అండర్స్టాండ్ దిస్ ఆల్ దోస్ థింగ్స్. ఇవన్నీ కూడా ఆ, అర్థం అవ్వాలి. అండ్ ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నీట్గా, దెన్ యూ విల్ బి డెఫినెట్లీ హీరో వన్ అమాంగ్ 10-20 మెంబర్స్లో. ఓకే, నా దాని తర్వాత రీకన్సిలేషన్తో ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత దాన్ని వర్చువల్ డామ్ ఏమవుతుంది, వర్చువల్ డామ్లో డిసైడ్ చేసాం. టూ టూ వర్చువల్ డామ్స్ని కంపేర్ చేసుకొని, సో ఈ పార్ట్ చేంజ్ అయిందని మనం డిసైడ్ అవుతాం. డిసైడ్ అయిన తర్వాత లాస్ట్ ఏం చేస్తాం, ఆ పార్ట్ని కమిట్ ఫేస్ ద్వారా రియల్ డామ్లో అప్డేట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద థింగ్ విచ్ ఈస్ అండర్ గోయింగ్ వెన్ ఒక స్టేట్ వేరియబుల్ కానీ ఒక ప్రాప్ కానీ చేంజ్ అయితే ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ కోసమే నేను ఐ ఆస్క్డ్. సో నాట్ ఓన్లీ శ్రీరామ్, ఐ బిలీవ్ ఎవ్రీవన్ హూ ఎవర్ హియర్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఐ జస్ట్ గేవ్ యూ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద డాక్యుమెంట్లోనే. ఎలా రియాక్ట్ హ్యాండిల్ చేస్తారు డామ్ అప్డేట్స్ని, తర్వాత రెండర్ ఫేస్లో ఏం జరుగుతుంది, వర్చువల్ డామ్ ఎలా క్రియేట్ అవుతుంది. సో తర్వాత నిన్న క్వశ్చన్ వచ్చింది మనకి. క్వశ్చన్ ఏంటి, వర్చువల్ డామ్ క్రియేట్ అవుతుంది, సో రియల్ డామ్ ఉంది. ఎందుకు రియల్ డామ్ని డైరెక్ట్గా అప్డేట్ చేయట్లేదు? వర్చువల్ డామ్ కాన్సెప్ట్ ఉంది. ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్. వర్చువల్ డామ్ క్రియేట్ అవుతుంది. వర్చువల్ డామ్ 1 and 2ని యూస్ చేసుకొని దాని లోపల కంపారిజన్ చేసి తర్వాత ఆ కంపేర్ అయిన పార్ట్ని రియల్ డామ్లో అప్డేట్ చేస్తుంది. సో ఎవరికి డౌట్ రాలేదా, వై వీఆర్ టేకింగ్ ద పార్ట్, వై వీఆర్ ఇన్వాల్వింగ్ ద వర్చువల్ డామ్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాము? రియల్ డామ్ డైరెక్ట్గా అప్డేట్ చేయొచ్చు కదా. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ అప్డేట్? సో ఆ క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. వై రియాక్ట్ యూజెస్ వర్చువల్ డామ్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ అప్డేటింగ్ ద రియల్ డామ్ని అప్డేట్ చేయకుండా ఎందుకు వర్చువల్ డామ్ని కాన్సెప్ట్ తీసుకొచ్చింది? చూడండి, రియల్ డామ్ అప్డేట్స్ ఆర్ వెరీ మచ్ స్లో. సో ద రియల్ డామ్ ఈస్ కాంప్లెక్స్. అండ్ రియల్ డామ్ ప్రీవియస్లీ రియాక్ట్ ఎలా ఉందో ఇది చూపిస్తాను. రియాక్ట్ ప్రీవియస్గా ఎలా ఉండేదో నేను ఇప్పుడు రియాక్ట్ 15th వర్షన్ వరకు ఒకలా ఉంది, రియాక్ట్ 15th వర్షన్ నుంచి ఇంకొకలా ఉంది. సో ఎవల్యూషన్ అనేది సమ్వే ఒక ఒక టెక్నాలజీ పాపులర్ అవుతుంది అన్న ఒక టెక్నాలజీ మీద చాలా మంది నేర్చుకుంటున్నారు, చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఒక ఫేజ్ తర్వాత ఆ టెక్నాలజీ బూమింగ్లోకి వచ్చింది. ఆ ఫేజ్ నేను మీకు చూపిస్తాను రియాక్ట్ ఎందుకు బూమింగ్లోకి వచ్చింది. ఓకే, సో రియాక్ట్ అప్డేట్స్ అనేది స్లోగా ఉంటాయి, రియల్ డామ్ అప్డేట్స్ స్లోగా ఉంటాయి. రియల్ డామ్ అనేది చాలా కాంప్లెక్స్ హెవీగా ఉంటుంది. ఈచ్ టైం ఏం చేస్తుందంటే ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఈ డామ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్జర్వ్ చేసి దాని లోపల రీక్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఈ వెబ్సైటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్, నేను ఇప్పుడు స్టేడియం రోవర్ మీద వర్క్ చేస్తున్నాను. ఈ స్టేడియం రోవర్ వెబ్సైటే అనుకోండి. ఈ స్టేడియం రోవర్ వెబ్సైట్ వితౌట్ రియాక్ట్ ఆర్ వితౌట్ ఎనీ అదర్ ఎస్పీ టెక్నాలజీ. సో ఇఫ్ ఐ ట్రై టు డూ సంథింగ్ ఎనీ ఆఫ్ ద ఆపరేషన్, ఇది బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఎవ్రీ టైం ఇది ఇది రెండర్ చేసిన ప్రతిసారి ఏం చేస్తుందంటే స్టైల్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది, స్టైల్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ప్లస్ ఈ కంటెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇవంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ రెండర్కి జరుగుతుంది. ఎవ్రీ రెండర్కి బ్రౌజర్ చేస్తుంది. ఇవంతా కూడా ఎక్స్పెన్సివ్ క్యాలిక్యులేషన్స్. ఐఎమ్ కౌంటింగ్ సమ్ యూజర్స్ హియర్ 34,179 యూజర్స్ని కౌంట్ చేసిన కొన్ని ఎక్స్పెన్సివ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ యూజర్స్కి వెళ్తారు, యూజర్స్లో టేబుల్ ఉంది, సంథింగ్ యూఆర్ సీయింగ్ అబౌట్ 4 pages అంటే 40 pages ఉన్నాయి. సపోజ్ ఇఫ్ యూ గో ఫర్ సమ్ ప్లేసెస్ వేర్ యూ హ్యావ్ సమ్ లార్జ్ డేటా, ఎక్కువ డేటా ఉండే ప్లేస్కి వెళ్ళారంటే ఇప్పుడు మీ ఇక్కడ చాలా మన రియాక్ట్ యాజ్ ఎ డెవలపర్ మన పని ఏంటంటే మీరు క్రియేట్ చేస్తారు, నేను క్రియేట్ చేస్తాను, ఒక X% క్రియేట్ చేస్తారు, Y% అప్లికేషన్ క్రియేట్ చేస్తారు. కానీ హౌ డు యూ ఆప్టిమైజ్ అవర్ అప్లికేషన్? మన అప్లికేషన్ ఆప్టిమైజ్ చేసి ఎంత ఎంత ఆప్టిమైజ్డ్ వేలో మన రియాక్ట్ అప్లికేషన్ మనం బిల్డ్ చేస్తామంటే మన టార్గెట్ యాక్చువల్లీ. ఓకే, మన టార్గెట్ యాక్చువల్లీ ఆ టార్గెట్లోనే. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్స్ వై అది అసలుకి రియల్ డామ్
డామ్ మీద అప్డేట్ చేస్తే ఏమవుతుంది. సో ఇలా ప్రతి ఒక్కటి రీక్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి రీక్యాలిక్యులేట్ స్టైల్స్ అని రీక్యాలిక్యులేట్ చేసుకోవాలి, లేఅవుట్ మళ్ళీ ప్రింట్ మళ్ళీ ఫ్లోని క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత మళ్ళీ ఈ బ్రౌజర్ మొత్తం కూడా రీపెయింట్ చేయాలి. సో ఇవన్నీ కూడా అండ్ ఫ్రీక్వెంట్ అప్డేట్స్ పదే పదే మనం బ్రౌజర్ని అప్డేట్ చేస్తున్నామంటే టూ ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేసామనుకోండి, టూ ఫ్రీక్వెంట్గా రీఫ్లోస్ రీపెయింట్ జరుగుతుంటుంది బ్రౌజర్. దట్ ఈస్ దానివల్ల యూజర్కి చాలా అనాయింగ్గా ఉంటుంది. సో వితౌట్ ఒక నేటివ్ జావా స్క్రిప్ట్ మీరు ఒక అప్లికేషన్ ని రెడీ చేశారంటే ఆ నేటివ్ జావా స్క్రిప్ట్ విల్ మేక్ ఆల్ యువర్ మీరు అనుకున్న ఫంక్షనాలిటీ మొత్తం అచీవ్ చేస్తారు. బట్ దేర్ డామ్ అప్డేట్స్ ఆర్ వెరీ మచ్ స్లో. సో మన టార్గెట్ ఏంటంటే డామ్ అప్డేట్స్ ని ఆప్టిమైజ్డ్ వేస్ తో చేయాలి. సో మన టార్గెట్ యాజ్ ఎ డెవలపర్, ఆ టార్గెట్ ఇస్ టు మేక్ ద డామ్ అప్డేట్స్ ఇన్ అన్ ఆప్టిమైజ్డ్ వే. ఫర్ దట్ వీ హ్యావ్ చూజన్ రియాక్ట్. ఫర్ దట్ ఓన్లీ వీ హ్యావ్ చూజన్ రియాక్ట్. అండ్ రియాక్ట్ డెవలపర్స్ రోల్స్ బయట చాలానే ఉన్నాయి. సో వై డు దే వాంట్ టు ప్రిఫర్ యూ? అంటే యూ వాంట్ టు స్టాండ్ వన్ అమాంగ్ దెమ్. అక్కడ నుంచి మన అందరిలో బయట సపరేట్ గా ఉండాలి అంటే యూ నీడ్ టు నో అబౌట్ వై ఈచ్ అండ్ ఎవ్రీ బేసిక్ కాన్సెప్ట్ వెరీ మచ్ క్లియర్. చూడండి, హుక్స్ యూజ్ ఎఫెక్ట్ హుక్, యూజ్ స్టేట్ హుక్, యూజ్ మెమో, యూజ్ కాల్ బ్యాక్, యూజ్ రెఫ్, ఇవన్నీ యూజ్ కాంటెక్స్ట్, యూజ్ రెడ్యూసర్, ఇవన్నీ ఈ 6 హుక్స్ ఉన్నాయి. ఈ 6 ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. మీరు యూజ్ చేస్తారు, నేను యూజ్ చేస్తారు. కానీ అవి ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది తెలియకపోతే మాత్రం యూఆర్ జీరో ఇన్ రియాక్ట్. ఓకే, అవి ఎందుకు యూజ్ చేస్తున్నాం అని తెలియకపోతే అది జీరో. ఆ 6 హుక్స్ ని నేర్చుకోవాలంటే ఫస్ట్ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ఎక్కాలి ఫస్ట్ మీ మైండ్లోకి. అందుకని చెప్తున్నాను, క్లాస్ అయిన తర్వాత పర్టికులర్లీ నేను నోట్స్ ప్రొవైడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు పర్టికులర్ రియాక్ట్ కోసం ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, మీరు ఇవి నేర్చుకోండి ఖచ్చితంగా. యూ విల్ ఫీల్ సమ్వేర్ ఐ నో సంథింగ్ అబౌట్ రియాక్ట్ అనే కాన్సెప్ట్కి వెళ్తారు. ఓకేనా? సో దట్స్ వై ఐఎమ్ మేకింగ్ యూ టు అండర్స్టాండ్. ఓకే, సో అందువల్ల రియల్ డామ్లో ఎక్కడ ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా రియల్ డామ్ చేయము. దానివల్ల ఇక్కడ వర్చువల్ డామ్ క్రియేట్ చేస్తాం. వర్చువల్ డామ్ క్రియేట్ చేసి ఇట్స్ ఎ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. నిన్న మనం అనుకున్నాం కదా, ఓన్లీ నోట్స్ ఉంటాయి, నోట్స్ మాత్రమే ఉంటాయి, నోట్స్ యొక్క డేటా ఉంటుంది వర్చువల్ డామ్లో. ఇది ఏం పెద్ద రియల్ డామ్ మొత్తము తీసుకొచ్చేసి వర్చువల్ డామ్లో కాపీ చేయదు. వర్చువల్ డామ్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ అంతే. ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ రిప్రజెంటింగ్ నోట్స్ అంతే. సో నిన్న మనం డిస్కస్ చేసినట్టే వర్చువల్ డామ్ ఒక ఆబ్జెక్ట్ మాత్రమే. ఓకే, సో డస్ వర్చువల్ డామ్ టేక్ మోర్ మెమరీ? ఇది కూడా మీకు ఈ క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ ఇచ్చాను. వర్చువల్ డామ్ ఎక్కువ మెమరీ తీసుకుంటుందా అంటే నో, అది తీసుకోదు. ఎందుకంటే ఫుల్ హెచ్టిఎల్ మొత్తాన్ని పైనుంచి కింద వరకు స్టోర్ చేసుకోదు. అది ఒక నోట్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. దాని లోపల నోట్స్ స్టోర్ చేసుకుని నోట్స్లో ఏమైనా చేంజెస్ చెక్ చేస్తూ ఉంటుంది. అంతే అంతే. సో వర్చువల్ డామ్ యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది కూడా ఇక్కడ నేను స్మాల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. మెమరీ వర్సెస్ స్పీడ్ ట్రేడ్ ఆఫ్ అని. మెమరీ యాక్చువల్లీ వర్చువల్ డామ్ క్రియేట్ అవడానికి సమ్ మెమరీ తీసుకుంటుంది. బట్ దాన్ని స్పీడ్తో కంపేర్ చేస్తే, డామ్ అప్డేట్స్ యొక్క స్పీడ్తో కంపేర్ చేస్తే వర్చువల్ డామ్ వర్చువల్ డామ్ యూజ్ చేయడం వల్లే కొంచెం అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం మెమరీ తీసుకున్నా కానీ వెన్ ఇట్ కమ్స్ టు స్పీడ్ వాటి మీద కంపేర్ చేస్తే ఆ తీసుకున్న మెమరీ ఇన్వాల్యుబుల్ అయిపోతుంది. అందువల్ల మనం ఈ వర్చువల్ డామ్ అనేది ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో నేను దీనికి ఒక విజువలైజింగ్ కోసం, ఈ డామ్ అప్డేట్ ప్రాసెస్ విజువలైజింగ్ కోసం ఐ జస్ట్ మేడ్ వన్ థింగ్. ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఫంక్షన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వాట్ దిస్ ఇస్. సో దిస్ ఇస్ స్టేట్ వేరియబుల్, ఇది గోయింగ్ అని మనం చూస్తాము. ఇక్కడ డివ్ ఉంది, డివ్ లోపల హెడర్ ఉంది, హెచ్1 ఉంది. హెచ్1 బటన్ ఉంది. ఓకే, వీ హ్యావ్ 3 ఎలిమెంట్స్: హెడర్ ఎలిమెంట్, హెచ్1 ఎలిమెంట్, బటన్ ఎలిమెంట్. ఓకే, సో దీస్ 3 ఎలిమెంట్స్ ఫస్ట్ రెండర్కి ఏం చేసింది అంటే ఒక వర్చువల్ డామ్ క్రియేట్ చేసింది. చూడండి, ఫస్ట్ రెండర్ 1 ఇది. అంటే ఫస్ట్ ఇనిషియల్లీ మీరు బ్రౌజర్ లోడ్ చేయగానే మీరు ఏం చూస్తారు? ఇది ఈ ఈ ఈ పర్టికులర్ థింగ్ ని ఐ విల్ మేక్ దిస్ రన్. నేను రన్ చేసి చూపిస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ రియాక్ట్, కోడ్ శాండ్ బాక్స్ రియాక్ట్ అని ఉంటుంది, లేకపోతే స్టాక్ బ్లిట్స్ అని ఉంటుంది. ఓకే, ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు ప్రాక్టీస్ వితౌట్ ఇన్స్టాలింగ్, వితౌట్ మేకింగ్ ఎనీ యాప్స్, ఏమైనా యాప్స్ మీ లోకల్లో చేయకుండా మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఈ పర్టికులర్ వెబ్సైట్స్ యూ కెన్ గో హియర్. ఓకే, యూ కెన్ గో హియర్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్. మీరు ఇక్కడికి పోయి ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేశారంటే ఇక్కడ రియల్ ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఓకే, సో నౌ ఐ జస్ట్ వాంట్ టు రిప్లేస్ దిస్ విత్ రియాక్ట్ export default. Okay, nice. Now what happens? Now see, what is this use state? I need to import use state. Okay,
సో ఇప్పుడు చూస్తాం, ఇప్పుడు ఏంటి ఇది అనేది చూస్తాము, ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూస్తాము. ఫర్ నౌ యూ జస్ట్ అబ్జర్వ్ ద థింగ్స్, ఓకే. ఇప్పుడు ఇనిషియల్ గా, ఇప్పుడు చూడండి, ఇనిషియల్ గా రెండర్ అయింది. సో ఫస్ట్ టైం రెండర్ అయినప్పుడు ప్రాసెస్ ఏంది, ఈ ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు ప్రాసెస్ ఏం జరుగుతుందో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు కౌంటర్ జీరో ఇంక్రిమెంట్ ఉంది. సో ఇనిషియల్ గా జరిగింది. ఇనిషియల్ గా జరిగినప్పుడు ఇక్కడ మీకు ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఒక ఈ ఈ ఫంక్షన్, ఈ పర్టికులర్ ఫంక్షన్, ఈ పర్టికులర్ కాంపనెంట్ రన్ అయినప్పుడు, ఇది కాంపనెంట్ ఇది, ఈ కాంపనెంట్ రన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఫస్ట్ మీకు ఇనిషియల్ గా వర్చువల్ డామ్ క్రియేట్ అవుతుంది. ఒక వర్చువల్ డామ్ లో ఏముంటుంది, హెచ్ వన్ మై కౌంటర్ వాల్యూ ఇంక్రిమెంట్ బటన్. సో ఇంకా కౌంటర్ వాల్యూ ఇంక్రిమెంట్ బటన్ క్రియేట్ అయింది. దాని తర్వాత ఇది యాక్చువల్ రియల్ డామ్ ఏంటంటే, యాక్చువల్ రియల్ డామ్ వచ్చి దానికి తగ్గ వర్చువల్ డామ్ క్రియేట్ అయింది. ఓకే, ఫస్ట్ రెండర్కి ఇప్పుడు ఒక రెండర్ జరిగింది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ రెండర్ ఎప్పుడు నేను కౌంట్ వన్ క్లిక్ చేసినప్పుడు, ఇప్పుడు నేను కౌంట్ క్లిక్ చేశాను, ఇంక్రిమెంట్ క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ క్లిక్ చేయగానే ఇక్కడ 1 అయింది కదా. ఈ 1 అప్డేట్ అవుతుందంటే దీని వెనకాల ఏం జరిగింది, ఈ బిట్వీన్ 0 to 1 ట్రాన్సాక్షన్ అయ్యేటప్పుడు ఏం జరిగింది, సెకండ్ రెండర్ కి ఇంకొక న్యూ వర్చువల్ డామ్ క్రియేట్ అయింది. ఇంకొక న్యూ వర్చువల్ డామ్ క్రియేట్ అయింది. ఈ వర్చువల్ డామ్ లో ఏమైందంటే కౌంటర్ వన్ వచ్చి అప్డేట్ అయింది. ఇక్కడేమో జీరో ఉంది, ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ అప్డేట్ అయింది. దాని తర్వాత ఏమైంది, రియాక్ట్ డిఫింగ్ ఆల్గోరిథం ఏం చేసింది, ఈ హెచ్ వన్ కౌంటర్ జీరో కాస్త కౌంటర్ వన్ గా మారింది. ఓన్లీ దిస్ పార్ట్, ఈ పార్ట్ మాత్రమే చేంజ్ అయింది. సో నెక్స్ట్ ఏం చేసిందంటే, రియాక్ట్ డిఫింగ్ ఆల్గోరిథం ఏం చేసిందంటే, డిఫింగ్ ప్రాసెస్ తర్వాత రీకన్సిలేషన్ ఏం జరిగింది, ఏ పార్ట్ చేంజ్ అయిందో ఐడెంటిఫై చేసింది. ఏ పార్ట్ చేంజ్ అయింది, ఈ పార్ట్ చేంజ్ అయిన తర్వాత కాబట్టి, తర్వాత మీకు ఏమైంది, కమిట్ ఫేజ్ లో ఏం జరిగిందంటే, కమిట్ ఫేజ్ లో ఈ పార్ట్ అప్డేట్ అయిపోయింది. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్. ఫస్ట్ రెండర్ కి సెకండ్ రెండర్ కి మధ్యలో ఏం జరిగింది, ఈ ప్రాసెస్ మీకు విజువలైజేషన్ కోసం ఇక్కడ నేను ఇవి యూస్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ గో త్రూ దిస్ వన్, యుల్ అండర్స్టాండ్ బెటర్. ఓకే, నెక్స్ట్ యాక్చువల్లీ మీ అందరికీ ఒక టాపిక్ ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. సో what is the base, what is the concept behind the React update process వెనకాల ఎవరున్నారు, యాక్చువల్లీ రియాక్ట్ అప్డేట్ ప్రాసెస్ వెనకాల ఎవరున్నారు అంటే, జస్ట్ లైక్ మన జావా స్క్రిప్ట్ వెనకాల ఎవరున్నారు, జావా స్క్రిప్ట్ ఇంజన్స్ ఉన్నాయి కదా. జావా స్క్రిప్ట్ ఇంజన్స్ ఏమేమి ఉన్నాయి గుర్తున్నాయా, జావా స్క్రిప్ట్ ఇంజన్స్ ఏమేమి ఉన్నాయి గైస్, జావా స్క్రిప్ట్ ఇంజన్స్ ఏమేమి ఉన్నాయి గుర్తున్నాయా, మర్చిపోయారా? కమాన్, జావా స్క్రిప్ట్ ఇంజన్ అంటే ఏంటి? సార్ కోడ్ రన్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ కానీ మొజిల్లా ఫాక్స్ అలా. ఎస్, కరెక్ట్. సో సిమిలర్లీ, లైక్లీ, ఓకే. సో ద జావా స్క్రిప్ట్ ఇంజన్ is the thing which is responsible to handle all your operations. మీరు రాసిన కోడ్ ఆపరేషన్స్ అన్ని కూడా హ్యాండిల్ చేసేవారంటే జావా బ్రౌజర్లో జావా స్క్రిప్ట్ ఇంజన్ హ్యాండిల్ చేస్తుంటది. అలానే రియాక్ట్ అప్డేట్ ప్రాసెస్ ని ఎవరు హ్యాండిల్ చేస్తారంటే, రియాక్ట్ ఫైబర్. రిమెంబర్ దిస్ వర్డ్, రియాక్ట్ ఫైబర్. ఓకే, రియాక్ట్ ఫైబర్, దిస్ ఈస్ ద ఇంజన్ బిహైండ్ రెండరింగ్. రియాక్ట్ రెండరింగ్ వెనకాల ఎవరున్నారంటే ఈ రియాక్ట్ ఫైబర్ ఏం చేస్తుంది, ఈ రియాక్ట్ ఫైబర్ వచ్చేసి ఇది న్యూ రీకన్సిలేషన్ ఆల్గరిథం. ఈ ఆల్గరిథం ఏం చేస్తుందంటే చెప్తానండి. జస్ట్ మీకు థియరీ ప్రొవైడ్ చేస్తాను. ఈ థియరీ మీరు జస్ట్ ఇది బోర్ కొట్టినా కొట్టకపోయినా మీరు ఇది అర్థం చేసుకోండి. థియరీ ఖచ్చితంగా మీరు ఎక్కించుకోవాల్సింది మైండ్లోకి. మీరు రియాక్ట్ వర్క్ చేస్తున్నారంటే నెవర్ ఎవర్ మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే, నెక్స్ట్ మీకు ప్రోగ్రామింగ్ వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ మీకు చెప్పను. ఈ కాన్సెప్ట్ మీరు అసలు డిస్కస్ కూడా చేయండి మీతో, ఎందుకంటే ప్రోగ్రామింగ్ వచ్చిన ప్రోగ్రామింగ్ వెళ్ళిపోతాం. కానీ దానికన్నా ముందర బేస్ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. అది మాత్రం మీరు ఏ టెక్నాలజీ నేర్చుకుని, నాట్ ఓన్లీ హియర్, ఇక్కడే కాదు, మీరు ఎక్కడికి పోయినా కానీ ఫస్ట్ రూట్ టెక్నాలజీ, రూట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. తర్వాతనే మీరు ముందుకెళ్ళండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్. మన టార్గెట్ కూడా అంతే. స్టార్టింగ్ కాన్సెప్ట్ చెప్పి స్లోగా వెళ్తాం, లాస్ట్కి వెళ్ళేటప్పటికి స్పీడ్గా వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ ఓన్లీ ప్రోగ్రామింగ్ ఎనఫ్ అంటే, ఎందుకంటే అప్పటికి మనం బేసిక్స్ తో ఎక్విప్ అయిపోయి ఉంటాం. దట్స్ ద రీజన్. ఓకే, సో ఈ రియాక్ట్ ఫైబర్ ఏం చేస్తుందంటే, దిస్ ద ఇంజన్ బిహైండ్ ద రెండరింగ్. ఈ ఇది ఒక రీకన్సిలేషన్ ఆల్గోరిథం. ఈ రియాక్ట్ ఫైబర్ అనేది ఒక రీకన్సిలేషన్ ఆల్గోరిథం. ప్రీవియస్లీ రియాక్ట్ 15 ఎందుకు రియాక్ట్ 15 తర్వాత రియాక్ట్ 16th వర్షన్. మీరు ఎక్కడికి పోయినా, మీ ఏ ఇంటర్వ్యూ తీసుకోండి, లేకపోతే ఏ కంపెనీ తీసుకోండి. సో హ్యావ్ యూ వర్క్డ్ విత్ రియాక్ట్ 16th వర్షన్ అని అడుగుతారు. హ్యావ్ యూ వర్క్డ్ విత్ రియాక్ట్ 16.8 వర్షన్? సో వాట్ ఇస్ ద వర్షన్ యూఆర్ వర్కింగ్ అని అడుగుతారు. ఎందుకు ఆ క్వశ్చన్ అడుగుతారంటే, ఓన్లీ బికాస్ ఆఫ్ రియాక్ట్ వర్షన్ హిస్టరీలో రియాక్ట్ 15th ముందర డామ్ అప్డేట్స్ అనేది ఒకలా ఉండేది.
రియాక్ట్ 15 తర్వాత అప్డేట్స్ అనేది ఇంకొకలాగా మారింది. రియాక్ట్ 15 ముందర అప్డేట్స్ ఎలా ఉండేటివంటే హోల్ డామ్ మొత్తం ఒకటేసారి అప్డేట్ అయ్యేది. వర్చువల్ డామ్ ఉంది కదా, వర్చువల్ డామ్ ఏం చేస్తా అంటే వర్చువల్ డామ్లో మనము ఎట్ ఏ టైం 2-3 యాక్సెస్ చేస్తూ ఉంటాం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు వాట్సాప్ ఉంది, వాట్సాప్లో మీకు ఇన్పుట్ బాక్స్ ఉంది, ఇన్పుట్ బాక్స్లో మీరు సమ్ టెక్స్ట్ ఎంటర్ చేస్తుంటారు. అప్పుడే మీకు డేటా వెనకాల మీకు మీ ఫ్రెండ్ ఒకరు ఎవరైనా మెసేజ్ పెట్టారంటే మీకు డేటా అనేది ఫెచ్ అయ్యి ఆ డేటా అనేది చూపిస్తుంటది. తర్వాత మీరు మళ్ళీ ఇన్పుట్ చేస్తా అంటారు, టెక్స్ట్ ఇన్పుట్ చేస్తా అంటారు, ఇన్పుట్ సంథింగ్ టెక్స్ట్ హాయో హలోనో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ రాస్తుంటారు. ఈ లోపల మీ ఫ్రెండ్ ఎవరైనా మెసేజ్ చేశారంటే ఆ మెసేజ్ మీకు వస్తుంది. ఎలా వస్తుంది? బికాస్ అది మీ ఫ్రెండ్ ఆల్రెడీ సెండ్ చేశారు కాబట్టి ఆ మెసేజ్ మీకు వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే టూ యాక్షన్స్ జరుగుతున్నాయి. ఒక యాక్షన్ వచ్చి ఫెచ్చింగ్ ద డేటా. అంటే ఏంటి? మీ ఫ్రెండ్ పంపించిన మెసేజ్ ఫెచ్ చేసుకొని మీకు చూపించాలి. ఇంకొక యాక్షన్ ఏంటి? మీరు ఇన్పుట్ చేసిన టెక్స్ట్, మీ టైప్ ఏదైతే టెక్స్ట్ ఇన్పుట్ చేసినా అదొక యాక్షన్. టూ యాక్షన్స్ ఉన్నాయి కదా. ఈ టూ యాక్షన్స్ ని ఎట్ ఏ టైం చేసి ఇప్పుడు ప్రీవియస్ రియాక్ట్ 15 ముందర ఎలా ఉందంటే ఆ డామ్ అనేది అదొక ఎక్స్పెన్సివ్ క్యాలిక్యులేషన్. ఇట్ నీడ్స్ టు హ్యాండిల్ బోత్ ఇన్పుట్ చేసే టెక్స్ట్ ని హ్యాండిల్ చేయాలి, డేటాని ఫెచ్ చేసుకోవాలి. అప్పటి వరకు మెయిన్ థ్రెడ్ బ్లాక్ అయి ఉంటుంది. ఈ రెండు యాక్షన్స్ అయిపోయేంత వరకు మెయిన్ థ్రెడ్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. బ్లాక్ అవడం వల్ల ఇప్పుడు మీకు ఏమైందంటే టెక్స్ట్ ఇన్పుట్ చేయడము ప్లస్ అక్కడ నుంచి డేటా ఫెచ్చింగ్ అవ్వడము అదంతా కూడా ప్యారల్ ప్రాసెస్ జరిగేటప్పుడు మీకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది డామ్ అప్డేట్ అవడానికి. సో రియాక్ట్ ఫైబర్ కాన్సెప్ట్ రియాక్ట్ 16.8 వర్షన్ ఆర్ 17th వర్షన్, అబౌవ్ 17th వర్షన్ అనుకోండి. అబౌవ్ 17th వర్షన్ నుంచి యాక్చువల్గా మీకు స్టార్ట్ అయింది. ఈ రియాక్ట్ 17th వర్షన్ తర్వాత మీకు ఇక్కడ ఏమైందంటే రియాక్ట్ ఫైబర్ ఇంజిన్ ఏం చేసిందంటే ఇట్ ప్రయారిటైజ్ ద టాస్క్స్. దానికి టాస్క్స్ అంటే కూడా స్మాల్ చంక్స్ లో డివైడ్ చేసుకుంటుంది. అంటే ఇన్పుట్ టెక్స్ట్ ఒక టాస్క్, డేటా ఫెచ్చింగ్ ఒక టాస్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టైప్ చేస్తా ఉన్నారు, సమ్ ఇన్పుట్ బాక్స్ టైప్ చేస్తా ఉన్నారు. సో రేదర్ దాన్ ఫెచ్చింగ్ డేటాని ఫెచ్ చేసుకునే దానికన్నా ఫస్ట్ మీకు ఇక్కడ ఇన్పుట్ టెక్స్ట్ లో టైప్ చేస్తే ఆ డామ్ అప్డేట్ చూపించాలి. ఇప్పుడు ఇన్పుట్ బాక్స్ టైప్ చేస్తున్నారు, టైప్ చేసేటప్పుడు మీకు ఒక డామ్ అప్డేట్ చేసిన తర్వాత మీరు టైప్ చేసేది కనిపిస్తూ ఉంటుంది. సో బిఫోర్ ఫెచింగ్ ద డేటా వాట్ ఇట్ నీడ్స్ టు అప్డేట్ ద డామ్ విత్ ద ఇన్పుట్ టెక్స్ట్ విచ్ యు ఆర్ టైపింగ్. సో అది దాన్ని ప్రయారిటైజ్ చేసుకుంటుంది. దాన్ని ప్రయారిటైజ్ చేసి దాన్ని ముందు యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది, తర్వాత ఫెచ్చింగ్ చేస్తుంది. ఫెచ్చింగ్ చేస్తే ఇక్కడ మీకు లేటెన్సీ అనేది ఎందుకు తక్కువ ఉంటుందంటే దీస్ ఆల్ విల్ రన్ ప్యారలల్లీ. అన్ని కూడా ప్యారలల్లీ వర్క్ చేస్తాయి. మనం చూసాం కదా ఈవెంట్ లూప్ కాన్సెప్ట్ లో సింక్రనస్ సేమ్ సింక్రనస్ వే అనేది ఇక్కడ అడాప్ట్ చేసుకుంటాం. రియాక్ట్ ఫైబర్ అనేది ఇట్ అడాప్ట్స్ ద డామ్ అప్డేట్స్ కి అసింక్రనస్ వేని ఆఫ్టర్ రియాక్ట్ 17th వెర్షన్ నుంచి అడాప్ట్ చేసుకుంది. కాబట్టి అక్కడ నుండి మీకు రియాక్ట్ అనేది చాలా పాపులర్ అయింది. దట్ ఈస్ వాట్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ హియర్. సో రియాక్ట్ ఫైబర్ అనేది బిఫోర్ రియాక్ట్ 15 ముందు ఎలా ఉందంటే ఎంటైర్ వర్చువల్ డామ్ వాజ్ అప్డేటెడ్ ఇన్ వన్ బిగ్ చంక్ తో ఐ మీన్ ఎన్ని ప్రాసెస్ ఉన్నా కానీ అవన్నీ కూడా ఇట్ విల్ అప్డేట్ ఇన్ వన్ చంక్. ఓకే, అప్పుడు కాంప్లెక్స్ యూఐస్ బిల్డ్ చేయడానికి విత్ మెనీ కాంపోనెంట్స్ ఉంటే అది చాలా లాగ్ అవుతుంది. రియాక్ట్ 16 తర్వాత స్ప్లిట్స్ ద వర్క్ ఇంటూ స్మాలర్ టాస్క్ ని స్ప్లిట్ చేసుకొని దాని తర్వాత ప్రయారిటైజ్ చేసుకుంటుంది. ఏ అప్డేట్ ని రెజ్యూమ్ చేయాలి, ఏ అప్డేట్ ని పాస్ చేయాలి, ఏ అప్డేట్ ని ముందు కంప్లీట్ చేయాలి అనేది. దాని వల్లనే మనకి స్మూతర్ ట్రాన్సిషన్స్ అండ్ రెండరింగ్ జరుగుతుంది. ఓకే, ఈ ప్రయారిటైజేషన్ వల్లనే యూ డోంట్ సీ ఎనీ ల్యాగ్స్ ఇన్ యూఐలో ల్యాగ్ అనేది చాలా తక్కువ శాతం చూస్తారు. బికాస్ రియాక్ట్ కెన్ ఏబుల్ టు ప్రయారిటైజ్ ద టాస్క్స్. అది ప్రయారిటైజ్ చేసుకోగలుగుతుంది ఏ టాస్క్ ముందు తీసుకోవాలి, ఏ అప్డేట్ ముందు పర్ఫామ్ చేయాలి అనేది. ఓకే, దానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చాట్ యాప్ వేర్ యూ టైప్ ఏ మెసేజ్ వైల్ రియాక్ట్ అప్డేట్స్ అనదర్ పార్ట్ ఆఫ్ యూఐ ఫెచింగ్ ద డేటా. ఫైబర్ హెల్ప్స్ రియాక్ట్ ప్రయారిటైజ్ యూజర్ ఇన్పుట్ ఓవర్ లెస్ ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇక్కడ యూజర్ ఇన్పుట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ప్రయారిటైజ్ చేస్తుంటది. దీన్ని ప్రయారిటైజ్ ప్యారల్ గా ఇట్ విల్ వర్క్ అండ్ ఫెచింగ్ ద డేటా. వెన్ ఎవర్ ఇట్ కంప్లీట్స్ ఇట్ విల్ షో ద డేటా. ఆ డేటాని చూపిస్తుంటుంది. సో హియర్ అల్టిమేట్లీ యు ఆర్ బ్రింగింగ్ అసింక్రనస్ ఇన్ ఎఫిషియంట్ వే. సో రియాక్ట్ ఫైబర్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఓకే, తర్వాత రియాక్ట్ 16 తర్వాత ఎందుకు పాపులారిటీకి వచ్చింది? బ్యాచింగ్ ఆఫ్ రియాక్ట్ అప్డేట్స్ అనేది కూడా ఒక మెయిన్ థింగ్. ఇది ఈ ప్రాసెస్ అర్థం చేసుకోండి. రియాక్ట్ ఫైబర్ తో పాటు ఈ బ్యాచింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక స్మాల్ థింగ్
ఇది అర్థం కావాలంటే ఐ విల్ లెట్ యు నో ఈ పర్టికులర్ ఉంది. నేను ఇప్పుడు ఒక ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తాను. నాకు అవుట్పుట్ చెప్పండి. నేను యూ విల్ బెటర్ అండర్స్టాండ్. దీని ద్వారా ఈ అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ వాట్ ఐ డిడ్ రైట్ వై. ఓకే, సో నౌ సి ఐ హావ్ క్రియేటెడ్ వన్ కాంపనెంట్. కాంపనెంట్ క్రియేట్ చేశాను. ఇక్కడ స్టేట్ వేరియబుల్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, హ్యాండిల్ క్లిక్ అంటే క్లిక్ చేసిన తర్వాత, బటన్ క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సి హ్యాండిల్ క్లిక్ సెట్ కౌంట్ కౌంట్ ప్లస్ 1, సెట్ కౌంట్ కౌంట్ ప్లస్ 2, సెట్ కౌంట్ కౌంట్ ప్లస్ 3. ఇప్పుడు ఇది త్రీ టైమ్స్ నేను కౌంట్ వేరియబుల్ అప్డేట్ చేశాను. అంటే ఇక్కడ ఎన్ని రెండర్స్ జరుగుతాయి గెస్ చేయండి, ఎన్ని రెండర్స్ జరుగుతాయి. త్రీ టైమ్స్ నేను కౌంట్ని అప్డేట్ చేశాను. కమాన్ గైస్, ఆర్ యూ అండర్స్టాండింగ్ మై నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఎన్ని రెండర్స్ జరిగినాయి, ఎన్ని రీరెండర్స్ జరిగినాయి. ఇప్పుడు నేను నాకు కౌంట్ వేరియబుల్ ఒకటి ఉంది, కౌంట్ వేరియబుల్ 0 ఉంది. ఈ కౌంట్ వేరియబుల్కి నేను ఏం చేస్తున్నాను అంటే 3 టైమ్స్ సెట్ చేస్తున్నాను కౌంట్ హ్యాండిల్ క్లిక్. ఇప్పుడు నేను ఇక్కడ బటన్ మీద క్లిక్ చేయగానే ఏం జరుగుతాయి, వాట్ విల్ ఎన్ని టూ అప్డేట్సా? టూ అప్డేట్సా? ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ ఆన్సర్స్? 3 అప్డేట్స్, రైట్, కరెక్ట్. నెక్స్ట్ ఎన్ని అప్డేట్స్ అవుతాయి, ఎన్ని రీరెండర్స్ జరుగుతాయి? 3 రీరెండర్స్. కమాన్, అందరు చెప్పాలి. నో, దిస్ నాట్ కరెక్ట్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, యూ నీడ్ టు ఆన్సర్, యూ నీడ్ టు పార్టిసిపేట్ చేయండి, పర్లేదు. సో 3 అప్డేట్స్, రైట్. సో ఎవ్రీ వన్ హూ ఆర్ సేయింగ్ 3 అప్డేట్స్, దోస్ ఆర్ కరెక్ట్, బికాస్ ఇక్కడ 3 టైమ్స్ సెట్ కౌంట్ వేరియబుల్ అప్డేట్ ఉంది. బట్ డూ యూ థింక్ దిస్ ఇస్ అన్ ఎఫిషియెంట్ వే టు డూ దిస్? ఇది ఒక ఎఫిషియెంట్ వే అనుకుంటున్నారా? సో సింపుల్ కౌంట్ వేరియబుల్ని అప్డేట్ చేశారు, రీరెండర్ జరిగింది. కౌంట్ వేరియబుల్ 2ని అప్డేట్ చేశారు, నెక్స్ట్ +2 అయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు నేను ఇది రిఫ్రెష్ చేస్తాను. విల్ సీ దిస్ బటన్ వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, ఇట్ విల్ గో టు డైరెక్ట్లీ 3. వేర్ ఇస్ 1 and 2? 0 + 1 = 1, 1 + 2 నెక్స్ట్ ఈ ప్లేస్లో మీకు ఏమైతే 0 ఉంది, ఈ ప్లేస్లో మీకు 1 అవుతుంది, తర్వాత ఈ ప్లస్ 2 అవుతుంది, తర్వాత ఈ ప్లేస్ 3 అవుతుంది. సో నౌ వెన్ ఐ క్లిక్ నౌ అగైన్ ఇట్ విల్ గో టు 6, దెన్ ఇట్ విల్ క్లిక్ టు 9, దెన్ ఇట్ విల్ గో టు 12, దెన్ ఇట్ విల్ గో టు 15, దెన్ ఇట్ విల్ గో టు 18. ఎవ్రీ టైం మీకు ఈ 3. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటానంటే బ్యాచింగ్ అనే కాన్సెప్ట్ మీకు వస్తుంది. బ్యాచింగ్ అనే కాన్సెప్ట్ మీకు ఇక్కడికి పిక్చర్లోకి వస్తుంది. ఈ బ్యాచింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే బిఫోర్ రియాక్ట్ 18కి ముందర, రియాక్ట్ 18 వర్షన్కి ముందర ఈవెంట్ హ్యాండ్లర్స్ లైక్ ఆన్ క్లిక్ ఉన్నా, ఆన్ చేంజ్ ఉన్నా, దాని లోపల మీరు స్టేట్ వేరియబుల్ని కానీ 3 or 4 టైమ్స్ ఒకేసారి 3 or 4 టైమ్స్ అప్డేట్ చేస్తా అంటే ఈ అన్నిటిని కూడా ఈ కంప్లీట్ ఆపరేషన్ అన్నిటిని కూడా ఒకటే రీరెండర్తో చూపిస్తుంది. ఓన్లీ వన్ రీరెండర్. ఇప్పుడు ఈ పర్టికులర్ త్రీ రీరెండర్స్ జరగాలి. 3 రీరెండర్స్ జరగకుండా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకటే రీరెండర్ జరుగుతుంది. ఆ ఒకటే రీరెండర్లోకి ఈ అప్డేట్ మొత్తాన్ని బ్యాచ్ చేస్తుంది. బ్యాచింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రీరెండర్కి వాల్యూ ఏమి ఉండాలంటే 0 + 1 1 ఉండాలి. ఇక్కడ వాల్యూ ఏమి ఉండాలంటే 1 ఉండాలి. ఓకే, 1 ఉండాలి. ఇక్కడ వాల్యూ ఏమి ఉండాలంటే నెక్స్ట్ 1 + 2 1 + 2 ఉండాలి. ఇక్కడ 0, ఇక్కడ 2 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏముండాలి, లాస్ట్ వేరియబుల్ ఇక్కడికి 3 ఉండాలి. 3 ఉండాలి అవుట్పుట్. బట్ వాట్ విల్ హ్యాపన్ అంటే యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ కౌంట్ వేరియబుల్ ఈ లాస్ట్ అప్డేట్కి లాస్ట్ సెట్ కౌంట్ అప్డేట్కి వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. ఈ 3 వేరియబుల్ని కౌంట్ వాల్యూ 3 ఉంది. ఇప్పుడు ఈ మూడింటిని ఒకటే అప్డేట్గా బ్యాచ్ చేసి లాస్ట్ అప్డేటెడ్ వాల్యూని మీకు ఇక్కడ చూపిస్తుంది. అందుకని 0 తర్వాత మీకు ఇమీడియట్గా యు ఆర్ సీయింగ్ 3. దాని 3 తర్వాత ఇప్పుడు కౌంట్ వేరియబుల్ 3 ఉంది. దాని తర్వాత మీకు 3 + 1 4, 5, 3 + 1 4, లేకపోతే 3 + 2 5, లేదా 3 + 3 6 రావాలి. యాక్చువల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ రీరెండర్కి యూ వాంట్ టు సీ ఆ చేంజ్ ఇన్ కౌంట్. బట్ ఆ కౌంట్ని మీరు ఇక్కడ చూడరు, ఎందుకంటే ఈ 3 అప్డేట్స్ని ఇట్ విల్ కన్సిడర్ యాజ్ 1 రీరెండర్. ఈ 3 రీరెండర్స్ ని ఒకటే రీరెండర్గా ఒకటే అప్డేట్ అయిన వాల్యూని ఒకటే రీరెండర్లో చూపించేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై యూఆర్ సీయింగ్ ఇంక్రిమెంటెడ్ వాల్యూ. సో మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఉంటుంది, ఇలా వాళ్ళు నెంబర్ ఆఫ్ సెట్ కౌంట్ ఇచ్చేస్తారు. సెట్ కౌంట్ ఇచ్చేసి వాట్ ఇస్ ద వాల్యూ అని అడుగుతారు. ఇక్కడ వాల్యూ ఏంటని అడుగుతారు. సో దెన్ వాట్ యూ నీడ్ టు సీ, యూ షుడ్ నాట్ సే హియర్ ద వాల్యూ వుడ్ బి 1, హియర్ ద వాల్యూ వుడ్ బి 2, హియర్ ద వాల్యూ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది అని మీకు చెప్పకూడదు. వాల్యూ డైరెక్ట్గా మీకు లాస్ట్గా రెండర్ అయ్యే వాల్యూ ఏంటి, లాస్ట్గా రెండర్ కౌంట్ వాల్యూ ఎంతైతే ఇంక్రిమెంట్ అయిందో దట్ విల్ బి రెండర్డ్ ఆన్ స్క్రీన్ మీద ఏదైనా లాస్ట్గా అప్డేట్ ఎంత, ఈ లాస్ట్ ఇంక్రిమెంట్కి అయితే లాస్ట్ దానికి
దానికి ఏమైతే కౌంట్ వేరియబుల్ సెట్ అవుతుందో సెట్ అవుతుందో ఆ వేరియబుల్ అనేది మీకు బ్రౌజర్లో కనిపిస్తుంది డైరెక్ట్గా. సో దాని ముందర రీరెండర్స్లో ఉండే వాల్యూ అనేది కనిపించదు. ఎందుకంటే ఈ కంప్లీట్ రీరెండర్స్ని ఒకే రెండర్గా బ్యాచ్ చేస్తుంది అది. సో దాన్ని బ్యాచింగ్ అంటాం, దాన్ని బ్యాచింగ్ రియాక్ట్ అప్డేట్స్. ఓకే, ప్రీవియస్ రియాక్ట్ 17th వర్షన్ ముందర ఆన్ క్లిక్ కి ఆన్ చేంజ్ కి మాత్రమే ఇది అవైలబిలిటీ, దీనికి కొద్దిగా సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత రియాక్ట్ 18 తర్వాత, సో వై ఐఎమ్ సెయింగ్ 16.8 వర్షన్ నుంచి ఫస్ట్ మనకి రియాక్ట్ ఫైబర్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఇప్పుడు రియాక్ట్ 18 నుంచి దే హ్యావ్ ఇంట్రడ్యూస్ వన్ మోర్ కాన్సెప్ట్, బ్యాచింగ్ ఆఫ్ రియాక్ట్ అప్డేట్స్ ని. నాట్ ఓన్లీ ఈవెంట్ హ్యాండ్లర్స్, ఆన్ క్లిక్ కి ఆన్ చేంజ్ కి కాదు, ఈవెంట్ హ్యాండ్లర్స్ ని తర్వాత మీకు అసింక్రనస్ కోడ్ కూడా అప్డేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే, ఇప్పుడు ఇక్కడ ఈ కోడ్ చూడండి. ఈ కోడ్ చూసారనుకోండి, ఇప్పుడు మీకు సెట్ టెక్స్ట్ ఇక్కడ ఉంది, సెట్ టెక్స్ట్ వేరియబుల్ లేదా. ఓకే, లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఈ ఎగ్జాంపుల్లో మీకు ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ ఎగ్జాంపుల్ ఎలా వర్క్ అవుతుందో. ఐ హావ్ నదర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. సో ఇక్కడ మీకు 2 వేరియబుల్స్ ఉన్నాయి చూడండి. టెక్స్ట్ కౌంట్ వేరియబుల్ ఒకటి ఉంది, టెక్స్ట్ వేరియబుల్ ఒకటి ఉంది. ఓకే, టెక్స్ట్ వేరియబుల్ ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నేను ఓన్లీ ఇది ఒకటే చూపిస్తున్నాను. మేబీ ఐ వాంట్ టు షో యూ టెక్స్ట్ ఆల్సో. టెక్స్ట్ డోంట్ వరీ అబౌట్ వాట్ ఐఎమ్ రైటింగ్. నేను ఏం రాస్తున్నాను అనేది మీరు పట్టించుకోవద్దండి. నేను మీకు అది మీరు కరెక్ట్, మీరు రియాక్ట్ కోడ్ నీట్గా ప్రిపేర్ చేసేంత వరకు ఐ విల్ మేక్ యూ టు ప్రిపేర్ కోడ్. సో నీట్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కోడ్ ప్రిపేర్ చేసేంత వరకు ఐ విల్ మేక్ యూ లైక్ దట్. ఓకే, లెట్స్ డూ దట్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు చూడండి, కౌంట్ వేరియబుల్ నేను ఇంక్రీజ్ చేస్తాను. ఇంక్రీజ్ సి కౌంట్ 1 అప్డేటెడ్. సి వాట్ హ్యాపెన్, కౌంట్ 1 అప్డేటెడ్. నా ఇనిషియల్ గా ఇక్కడ లేదు, ఇక్కడ కౌంట్ 0 ఉంది. నేను ఇది చేయగానే రెండు కంకరెంట్ అప్డేట్స్ రెండు కూడా ఒకటే రెండర్లో యు ఆర్ సీయింగ్ బోత్. వన్ ఈజ్ వన్ అయింది, నెక్స్ట్ అప్డేట్ టెక్స్ట్ వచ్చింది. కానీ ఇటువంటి పర్టికులర్ థింగ్ ఇక్కడ బ్యాచ్ అయింది. ఈ టూ రెండర్స్ ని ఒకటే రెండరింగ్ లో చూపించేసింది, ఇది బ్యాచ్ అయింది. కానీ మీకు ఒక సినారియో ఉంది. సినారియో ఏంటంటే అసింక్రనస్ యాక్షన్స్ అంటే నథింగ్ బట్ వెన్ ఇన్ కాల్ బ్యాక్ లో ఇఫ్ యూ డూయింగ్ సంథింగ్ లైక్ కాల్ బ్యాక్ లో రియాక్ట్ 18th వర్షన్ ముందు చెప్తున్నాను. ఇది రియాక్ట్ 18th వర్షన్ ముందర. What is this? So I have replaced everything. Sorry, my bad. ఓకే, రియాక్ట్ 18th వర్షన్ ముందర చెప్తాను. రియాక్ట్ 18th వర్షన్ ముందర ఏం జరుగుతుందంటే ఈ సెట్ కౌంట్ వేరియబుల్ అప్డేట్ అవుతుంది, సెట్ టెక్స్ట్ వేరియబుల్ అప్డేట్ అవుతుంది. అంటే టెక్స్ట్ అప్డేట్ అవుతుంది, కౌంట్ వేరియబుల్ అప్డేట్ అవుతుంది. ఈ కేసులో మీకు ఏం జరుగుతుందంటే క్లిక్ చేసినప్పుడు మీకు బోత్ ద థింగ్స్ ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది మీకు ఈ పర్టికులర్ అసింక్రనస్ యాక్షన్స్ లో సెట్ కౌంట్ ఒకసారి ఒక అప్డేట్, ఈ అప్డేట్ కి రీరెండర్ ఒకసారి జరుగుతుంది, మళ్ళా సెట్ టెక్స్ట్ కి ఒకసారి సపరేట్ గా జరుగుతుంది. సో రీరెండర్ ట్వైస్ ముందు రెండు రీరెండర్స్ జరుగుతాయి. సో అదనేది ఎఫిషియెంట్ వే కాదు. సో రియాక్ట్ 18 తర్వాత ఈ అసింక్రనస్ యాక్షన్స్ అన్నిటికి కూడా బ్యాచింగ్ అనేది అలౌ చేసింది. సో బ్యాచింగ్ ఈస్ పాసిబుల్ ఇన్ నౌ. ఇప్పుడున్న కరెంట్ రియాక్ట్ వర్షన్, ఇప్పుడు మనం రియాక్ట్ వర్షన్ ఏదైతే మనం యూస్ చేస్తున్నామో ఆ రియాక్ట్ వర్షన్ లో బ్యాచింగ్ అనేది ఆల్వేస్ పాసిబుల్. బ్యాచింగ్ ఈస్ ఎవ్రీవేర్ పాసిబుల్. ఎవ్రీవేర్ బ్యాచింగ్ ఈస్ పాసిబుల్. బట్ వెన్ యూఆర్ గోయింగ్ బిహైండ్ కాన్సెప్ట్ రియాక్ట్ 17 ముందు వెళ్ళారంటే బ్యాచింగ్ ఇస్ ఓన్లీ ఫర్ ఈవెంట్ హ్యాండ్లర్స్ మాత్రమే బ్యాచింగ్ అవైలబిలిటీ ఉంది. అసింక్రనస్ యాక్షన్స్ కి అవైలబిలిటీ లేదు. సో ఆఫ్టర్ రియాక్ట్ 18 తర్వాతనే అసింక్రనస్ యాక్షన్స్ కూడా బ్యాచింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు మీకు తెలియాలి రియాక్ట్ ఫైబర్ ఏం చేస్తుంది అండ్ బ్యాచింగ్ ఆఫ్ రియాక్ట్ అప్డేట్స్, బ్యాచింగ్ ఎలా జరిగింది. సో అందుకనే ఎవ్రీవన్ హూఎవర్ ఇన్ ఇంటర్వ్యూస్ హ్యావ్ యూ వర్క్డ్ విత్ 16.8 వర్షన్ అడుగుతారు. సో 16.8 వర్షన్, యా యు ఆర్ గుడ్ టు గో. 17th వర్షన్, యా యు ఆర్ గుడ్ టు గో. 18th వర్షన్, యు ఆర్ గుడ్ టు గో. సో బిఫోర్ దట్ వర్షన్స్ ఇఫ్ యూ వర్క్డ్ ఆల్సో దే డోంట్ వాంట్ యూ because that is completely different. Okay, that's why you want to keep yourself updated with the technology versions తో ఎందుకు అప్డేట్ లో ఉండాలంటే దిస్ ఇస్ ద రీజన్. ఓకే, దిస్ ఇస్ ద రీజన్. సెవరల్ థింగ్స్ విల్ బి గోయింగ్ ఇంటూ డెప్రికేట్ అయిపోతుంటాయి, సెవరల్ థింగ్స్ ఇంట్రడ్యూస్ అవుతుంటాయి. ఆ ఇంట్రడ్యూస్ అయిన థింగ్స్ అన్నింటినీ కూడా మీరు పర్టికులర్ గా యూ వాంట్ టు update yourself by understanding those things. Okay,
దట్స్ వాట్ జస్ట్ ఐ వాంట్ మేక్ దిస్ నోట్ దట్, అందుకని నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్టేట్ అప్డేట్స్. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద బేసిక్ అప్డేట్స్, రియాక్ట్ అప్డేట్స్ ఎలా జరుగుతుందో ఇంతకన్నా ఎక్కువ మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఐ బిలీవ్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ 100% ఆఫ్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ద థింగ్ బిహైండ్ రియాక్ట్ అప్డేట్ ప్రాసెస్ వెనకాల ఏం జరుగుతుంది అనేది ఆల్మోస్ట్ మీకు కంప్లీట్ టాపిక్ ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే రియాక్ట్ 18 తర్వాత బ్యాచింగ్ అప్డేట్సే కాదు, యూ హ్యావ్ ఎ కంకరెంట్ మోడ్. ఇంకోటి ఉంది, ఇక్కడ ఇన్వాల్వ్ చేయలేదు, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ కంకరెంట్ మోడ్. ఈ కంకరెంట్ మోడ్ అంటే ఏంటంటే, సో ఇది ఒక అడ్వాన్స్డ్ ఫీచర్. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటంటే మల్టిపుల్ టాస్క్ సైమల్టేనియస్లీ వర్కౌట్ చేస్తుంది. నేను చెప్పాను కదా, అసింక్రస్ టాస్క్ అని జావాస్క్రిప్ట్ ఎలాగైతే అసింక్రస్ టాస్క్ ఉన్నాయో, ఇక్కడ మల్టిపుల్ టాస్క్ ని సైమల్టేనియస్లీ వర్కింగ్ స్టార్ట్ చేస్తారు. అదే ఇందాక మనం చాట్ యాప్ తీసుకున్నాం, చాట్ యాప్ లో ఇన్పుట్ టెక్స్ట్ ఒకటి, అప్డేట్ ఫెచ్చింగ్ డేటా అనేది ఒక టాస్క్. ఆ రెండు టాస్క్స్ ని సైమల్టేనియస్ గా స్టార్ట్ చేస్తుంది, ప్లస్ ప్రయారిటైజ్ చేసి ఏ అప్డేట్ ని ముందు చూపించాలి, ఏ డామ్ అప్డేట్ ని ముందు చూపించాలి, ఏ డామ్ అప్డేట్ ని వెనకాల చూపించాలి అనేది అది డిసైడ్ చేసుకుంటుంది. ఆ డిసైడ్ చేసుకోనికి కారణం దాని వెనకాల కాన్సెప్ట్ ఏంటంటే కంకరెంట్ మోడ్ కాన్సెప్ట్స్. సో ఒక్కసారి రెండరింగ్ స్టార్ట్ అయిందంటే దాన్ని ఇంటర్ప్రెట్ చేయలేము. పెద్ద పెద్ద చాలా అప్డేట్స్ ఉన్నాయంటే అది ఏం చేస్తుందంటే యూఐ లాగ్ చూస్తుంది. ఆల్ ద అప్డేట్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, రియాక్ట్ 15 ముందు ఎలా ఉండేదంటే, ఒక్కసారి రెండరింగ్ స్టార్ట్ అయిందంటే ఇట్ కెనాట్ బి స్టాప్డ్. ఒక్కసారి రెండరింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే ఇట్ కాంట్ బి స్టాప్డ్. ఓకే, ఇట్ కాంట్ బి స్టాప్డ్. సో దానివల్ల నెక్స్ట్ ఏంటంటే రెండు లార్జ్ అప్డేట్స్ ఉన్నాయంటే, మీ యూఐలో లార్జ్ అప్డేట్స్ ఉన్నాయంటే అది మీకు యూఐ ల్యాగ్ అవుతుంది. దాని తర్వాత అక్కడ బిఫోర్ 15 ముందు చెప్తున్నాను, నో ప్రయారిటైజేషన్ అన్ని టాస్క్లకి నో ప్రయారిటైజేషన్. అన్ని టాస్క్లు, అది డామ్ అప్డేట్స్ ఉన్న ప్రతి టాస్క్ అన్ని కూడా ఆల్ టాస్క్స్ ఆర్ ఈక్వల్ గా చూస్తుంది. కానీ when React 18th version, React 17th version నుంచి యూ హ్యావ్ కంకరెంట్ మోడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ కంకరెంట్ మోడ్ అనే కాన్సెప్ట్ రాగానే అదేం చేస్తుందంటే టాస్క్స్ అన్నిటి కూడా ప్రయారిటైజ్ చేసుకొని స్మాలర్ టాస్క్ అన్ని కూడా స్మాలర్ టాస్క్ గా విడదీసి ఏ టాస్క్ ముందు కంప్లీట్ చేయాలి, ఏ టాస్క్ వెనకాల కంప్లీట్ చేయాలి ప్రయారిటైజ్ చేసుకునే ఫీజబిలిటీ రియాక్ట్ ఫైబర్ ద్వారా వచ్చింది. అండ్ ఆల్సో యూ కెన్ పాస్, నేను ఏం చెప్పాను ఇక్కడ, బిఫోర్ 18 లో రెండరికి స్టార్ట్ అవ్వగానే దాన్ని స్టాప్ చేయలేం కదా. కానీ ఇక్కడ రియాక్ట్ 18th వర్షన్, రియాక్ట్ 17th వర్షన్ తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పాజింగ్ అండ్ రెజ్యూమింగ్. అంటే ఒక రెండరింగ్ ని పాస్ చేయొచ్చు అండ్ రెజ్యూమ్ చేయొచ్చు. సో అండ్ ప్రయారిటింగ్ అప్డేట్స్ ని ప్రయారిటైజ్ చేసుకోవచ్చు. అండ్ అన్ని కూడా మల్టిపుల్ స్టేట్స్ ని సైమల్టేనియస్లీ అప్డేట్ చేయొచ్చు, యూఐని బ్లాక్ చేయకుండా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ కంకరెంట్ మోడ్. ఈ కంకరెంట్ మోడ్ కాన్సెప్ట్ లో ఏం చేస్తామంటే, వీఆర్ డూయింగ్ ద టాస్క్ సైమల్టేనియస్లీ అండ్ అప్డేటింగ్ ద యూఐ వితౌట్ బ్లాకింగ్ ఎనీథింగ్. సో అదే అంతే ఆ కంకరెంట్ మోడ్ అంటే కాన్సెప్ట్. అంతే, కంకరెంట్ అంటే నథింగ్ బట్ సైమల్టేనియస్లీ టాస్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ టాస్క్ ని రియాక్ట్ ఫైబర్ ద్వారా ఏ టాస్క్ ఇంపార్టెంటో ఆ టాస్క్ ని ఫస్ట్ అప్డేట్ చేస్తుంది, తర్వాత మిగతా టాస్క్ ని లేటర్ గా అప్డేట్ చేస్తుంది. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అప్డేట్ ప్రాసెస్ బిహైండ్ రియాక్ట్. సో రియాక్ట్ అనే ఉండే అప్డేట్ ప్రాసెస్ అయితే ఇదే. ఇంతకు మించి ఐ బిలీవ్ this is enough for you to understand what is React for your personal purpose and your development purpose and also for your interview purpose. This would be more than enough. Okay, ఈ ప్రాసెస్ ఇంత రియాక్ట్ అప్డేట్ ప్రాసెస్ ఈ విధంగా జరుగుతుందని ఇఫ్ యూ ట్రై టు ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఫర్ సమ్వన్, దట్ వుడ్ బి వెరీ మచ్ దట్ విల్ మేక్ యూ టు స్టాండ్ అహెడ్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్, హౌ డు యూ క్రియేట్ అన్ అప్లికేషన్. సో ఇప్పుడు మనకి అవసరం. సో అందరూ కూడా ఐ బిలీవ్ ఎవ్రీవన్ ఇస్ కనెక్టెడ్ విత్ ల్యాప్టాప్స్ తో కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. సో నౌ విల్ స్టార్ట్ విత్ హౌ డు వి క్రియేట్ అన్ అప్లికేషన్. సో ఫర్ ఒక 2-3 క్లాస్ వరకు మనం స్లోగానే వెళ్తాము. 2-3 క్లాసులు అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అయ్యేంత వరకు మనం స్లోగానే వెళ్తాము. వన్స్ బేసిక్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత, యాక్చువల్ కోడింగ్ స్టార్ట్ అయిన తర్వాత, హుక్స్ కాన్సెప్ట్ స్టార్ట్ అయిన తర్వాత విల్ గో ఇన్ ఫాస్ట్ మోడ్. కొంచెం ఫాస్ట్ గా వెళ్తాం. ఓకే, ఎందుకంటే అక్కడికి బేసిక్స్ అనేది అర్థమైపోతాయి కాబట్టి. ఓకేనా. సో నౌ హౌ డు యూ క్రియేట్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తామంటే 3-4 వేస్ లో క్రియేట్ చేయొచ్చు. ఒకటి సిడిఎన్, ఒకటి సిఆర్ఏ, వైట్, నెక్స్ట్ చేసి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే రియాక్ట్
React Dev, okay, React Dev. Maybe if you go here, if you click on React Dev, you see learn React. You'll see when you go here, installation. When you go to official React installation, if you see create React app, now the official website is saying you to use Next. See Next.js. So the official website is itself saying you to create యూజింగ్ నెక్స్ట్ యూస్ చేసి క్రియేట్ చేసుకోమంటుంది, క్రియేట్ నెక్స్ట్ యాప్ యూస్ చేసి క్రియేట్ చేసుకోమంటుంది. బట్ యా, దిస్ ఈస్ కరెక్ట్ బికాస్ సిఆర్ఏ ఈ ప్రీవియస్లీ మనం ఏం చేస్తాం అంటే సిఆర్ఏ యూస్ చేస్తాం. సిఆర్ఏ రియాక్ట్. ఓకే, వాట్ ఇస్ ది సిఆర్ఏ అంటే ఏంటంటే సిఆర్ఏ ఏంటంటే క్రియేట్ రియాక్ట్ యాప్. యాక్చువల్లీ ఈ క్రియేట్ రియాక్ట్ యాప్ యూస్ చేసి మనం ప్రీవియస్గా రియాక్ట్ అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తాం. నాట్ ఓన్లీ డెవలప్మెంట్ మోడే కాదు, మనం ప్రొడక్షన్ మోడ్ కూడా క్రియేట్ రియాక్ట్ యాప్ని యూస్ చేసి ఒక రియాక్ట్ అప్లికేషన్ని ఇనిషియేట్ చేసి మనం చేస్తున్నాం. కానీ ఈ క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది ఆన్ ఫ్యాబ్ 40 సంథింగ్, ఐ డోంట్ నో కరెక్ట్ రేట్, అక్కడ కరెక్ట్ డేట్ తెలీదు. దే ఆర్ డిప్రికేటింగ్ ద క్రియేట్ రియాక్ట్ యాప్. రియాక్ట్ యాప్ని దీన్ని సిఆర్ఏ అంటారు. సి క్రియేట్, ఆర్ ఫర్ రియాక్ట్, ఏ ఫర్ యాప్. సిఆర్ఏ ఈ కాన్సెప్ట్ ని డిప్రికేట్ చేసేస్తున్నారు. డిప్రికేట్ చేసేసిన తర్వాత ఈ న్యూ యాప్స్ ని న్యూ యాప్ ని కూడా మీరు సిఆర్ఏ యూస్ చేసి క్రియేట్ చేయొద్దండి, ఎందుకంటే వీ నో లాంగర్ సపోర్ట్ సిఆర్ఏ అని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చింది సిఆర్ఏ వాళ్ళు. తర్వాత అక్కడ నుంచి మనకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో దెన్ హౌ డు యూ క్రియేట్ రియాక్ట్ యాప్స్? సో అఫీషియల్ వెబ్సైట్ ఏం చేశారంటే ఈ సిఆర్ఏ ఎప్పుడైతే డిప్రికేట్ అయిపోయిందో దే సెడ్ యూ టు యూస్ నెక్స్ట్ యాప్ యూస్ చేయమంటుంది. నెక్స్ట్ యాప్ యూస్ చేసుకొని నెక్స్ట్ డేస్ యాప్ ని మీరు యూస్ చేసుకొని రియాక్ట్ యాప్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సారీ, నెక్స్ట్ డేస్ యాప్ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ టు రియాక్ట్ యాప్. ఓకే, వీ హ్యావ్ అనదర్ వేస్. నాట్ ఓన్లీ రియాక్ట్ సిఆర్ఏనే కాదు, సిఆర్ఏ కాకుండా నెక్స్ట్ డేస్ కాకుండా వీ హ్యావ్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ వైట్. ఓకే, వైట్ అంటారు దీన్ని. ఈ వైట్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇదేంటంటే దిస్ ఈస్ సంథింగ్ లైక్ జస్ట్ సిఆర్ఏ లాగా వర్క్ అవుతుంది. ఈ సిఆర్ఏ క్రియేట్ రియాక్ట్ యాప్ ఎలాగైతే వర్క్ అవుతుంది సేమ్ అలానే వర్క్ అవుతుంది. యూ కెన్ క్రియేట్ రియాక్ట్ యాప్ వైట్ యూస్ చేసి మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. నౌ అండ్ ఇట్స్ ఆల్సో రికమెండెడ్ వే టు డూ నౌ ఇన్ రీసెంట్ డేస్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ రియాక్ట్ అప్లికేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆర్ ప్రొడక్షన్ కి కానీ డెవలప్మెంట్ కి కానీ, if you want to utilize if you want to do something react apps ని బిల్డ్ చేయాలంటే you need to use either white or next.js. see I'll show you one thing ఇక్కడ నాకు విజువల్ స్టూడియో కోడ్ లో ఓపెన్ చేస్తాను. నేను ఇప్పుడు కరెంట్లీ 2 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాను. ఐ షో ద 2 ప్రాజెక్ట్స్. ఒకటి వచ్చి వైట్ యూస్ చేసి బిల్డ్ చేస్తున్నాను, ఇంకోటి నెక్స్ట్.js యూజ్ చేసి బిల్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారంటే దిస్ యాప్ ఇస్ కంప్లీట్లీ బిల్ట్ ఆన్ నెక్స్ట్.js. ఓకే, దిస్ యాప్ ఇస్ కంప్లీట్లీ బిల్ట్ ఆన్ నెక్స్ట్.js. You have a next config.js. Are you seeing something like next config.js? Because and this is complete this complete application Stadium Rover app is completely built on next.js. Okay, next.js మీద built అయింది. You can see here next.js. See here dependencies. I will go to dependencies and I'll show next. See you have utilized next.js concept యూస్ చేసి ఈ రియాక్ట్ యాప్ ని మీరు బిల్డ్ చేస్తున్నారు. దట్స్ ఫైన్. ఓకే, నౌ I'm going to show you another ఇంకొకటి చూపిస్తాను. I'll go to Augie. So this is one more project which I am working. ఇది ఇంకొక ప్రాజెక్ట్ నేను వర్క్ చేసేది. ఈ ప్రాజెక్ట్ మీకు చూపిస్తాను. I'll go here and we have 2 things here. Augie client. Okay, Augie client. So here you could see where is this one? White. Yeah, I see here what you are saying. Vite config.ts. Can you able to see this one? White Vite config.ts. Okay, so this is just like I have created this. ఇది కూడా ఒక రియాక్ట్ యాప్. ఈ రియాక్ట్ యాప్ యూస్ చేసి నేను ఈ రియాక్ట్ యాప్ ఎలా క్రియేట్ చేశాను, ఐ హావ్ యూటిలైజ్డ్ యూజింగ్ వైట్. ఓకే, వైట్ యూస్ చేసి నేను వైట్ యూస్ చేసి నేను చేశాను. Okay, so that's what I am just making you to understand in how many ways you can create a react app ఎన్ని వేస్ లో క్రియేట్ చేయగలుగుతారంటే దీస్ థింగ్స్. యాక్చువల్లీ ఈ సిఆర్ఏ వైట్ నెక్స్ట్.js ఇవి మనం రికమెండెడ్ వేస్. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ రికమెండెడ్ వేస్ అంటే ఇలా వీటిని యూస్ చేసి మనం క్రియేట్
చేయడం వల్ల సమ్ మోర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, మోర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ మోర్ అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఐ లెట్ యు నో. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దర్ ఇస్ వన్ మోర్ వే టు క్రియేట్ రియాక్ట్ యాప్. ఇంకొక వే ఉంది రియాక్ట్ యాప్ క్రియేట్ చేయడానికి. దట్ ఈస్ బై యూజింగ్ సీడియన్. సో వాట్ డూ యూ మీన్ బై సీడియన్ అంటే ఏంటి? గైస్ ఆన్సర్ మీ. సీడియన్ అంటే ఏంటి? సీడియన్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను మీకు జావా స్క్రిప్ట్ చదివేటప్పుడు చెప్పాను అండ్ సిఎస్ఎస్ చదివేటప్పుడు చెప్పాను. సీడియన్ అంటే ఏంటి? CDN link, sir. యా, కరెక్ట్. సో వాట్ ఇస్ ద కాన్సెప్ట్? కెన్ ఎనీవన్ సే ద కాన్సెప్ట్? వాట్ ఇస్ ద కాన్సెప్ట్ బిహైండ్ సీడియన్? అసలు సీడియన్ అంటే ఏంటి? సీడియన్ అంటే వాట్ ఇట్ డస్, అక్కడ ఏముంటాయి? ఆ సీడియన్ యూజ్ చేసి మనం ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే రియాక్ట్ యాప్ ని సీడియన్ యూజ్ చేసి బిల్డ్ చేయగలుగుతున్నా అంటున్నాను. అప్పుడు మీకు వెంటనే మీ థాట్ ఏంటి? సీడియన్ మీద మీ వ్యూ ఏంటి యాక్చువల్లీ? కెన్ ఎనీవన్ సే ద ఆన్సర్? సీడియన్ మీద మీ వ్యూ ఏంటి? సీడియన్ లో ఏం జరుగుతుండొచ్చు యాక్చువల్లీ? కెన్ ఎనీవన్? Guys, you need to answer. You need to think of, when I ask you a question, you need to think of, you need to you need to put efforts to at least think on it. Okay, think చేస్తే it's not something like just okay, we are hearing to something and we are just leaving like that. Okay, it's not correct. Okay, you need to think of. Okay, so actually I'll let you know. Yeah, someone messaged content delivery network. Yeah, content delivery network. Yeah, it's correct, content delivery network. Actually, what is this content delivery network అంటే I'll make an understand. మళ్ళా మీరు I'll say you just next time మీరు సీడియన్ అంటే గుర్తుపెట్టుకోండి. సీడియన్ ఏం చేస్తారు? సీడియన్ అంటే ఒక రెపాజిటరీ అనుకోండి అంతే. సీడియన్ ఇస్ నథింగ్ బట్ ఒక స్టోరేజ్. సీడియన్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్టోరేజ్. సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే సీడియన్ అంటే ఒక స్టోరేజ్. ఆ స్టోరేజ్ లోపల మనం ఏం చేస్తాం? స్టోరేజ్ లోపల ఏం చేస్తాం? స్టోర్ చేసుకొని యూజ్ చేస్తాం కదా. అలానే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది ఒక స్టోరేజ్. ఆ స్టోరేజ్ లో ఈ రియాక్ట్ కానీ రియాక్ట్ సంబంధించిన కోడ్ అంతా కూడా ఎక్కడ స్టోర్ చేసి పెట్టారంటే సీడియన్ లోపల స్టోర్ చేసి పెట్టి ఒక యూఆర్ఎల్ మనకి ప్రొవైడ్ చేస్తాడు. చూడండి, కావాలంటే మీకు చెప్తాను. ఐ విల్ గో హియర్ అండ్ react by cdn. Okay, react by cdn. So if you see here cdn links, ఇక్కడ these talks are old. Wait, no problem. But let us learn from here. Okay, ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్క్రిప్ట్ ఉంది చూడండి. స్క్రిప్ట్ ఉంది https unpackage.com react @18 and react.dom @18. సో ఈ రెండు స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయి. కదా. ఈ రెండు స్క్రిప్ట్ ఫైల్స్ ని యూస్ చేసుకొని మీరు ఒక రియాక్ట్ అప్లికేషన్ బిల్డ్ చేసేయచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ పర్టికులర్ యూఆర్ఎల్ ని సీడియన్ యూఆర్ఎల్ అంటాం. కాంటెంట్ డెలివరీ నెట్వర్క్ యూఆర్ఎల్ అంటాం. ఈ యూఆర్ఎల్ లో ఏముంటుందంటే జస్ట్ రియాక్ట్ కోడ్ ఉంటుంది. రియాక్ట్ సంబంధించిన కోడ్ అంతా ఎక్కడ ఉందంటే ఈ యూఆర్ఎల్ లో ఉంటుంది. ఈ యూఆర్ఎల్ ఎవరికి పాయింట్అవుట్ చేస్తుందంటే ఒక మెమరీ లొకేషన్ కి, సీడియన్ లో ఉండే ఒక మెమరీ లొకేషన్ కి పాయింట్అవుట్ చేస్తుంది. ఈ స్క్రిప్ట్ ఫైల్ ని మన బ్రౌజర్ లో మనం వాడాము అంటే దట్స్ ఎనఫ్. వీ కెన్ బ్రింగ్ ఆల్ ద ఎబిలిటీస్ ఆఫ్ రియాక్ట్. మనం ఏమి ఎక్స్టర్నల్ గా ఇప్పుడు వైట్ కానీ సిఆర్ఏ కానీ యూస్ చేసామంటే యూనిట్ టు ఇన్స్టాల్ ప్యాకేజెస్, లాట్స్ ఆఫ్ ప్యాకేజ్. మీరు అన్ని ప్యాకేజ్ అన్నింటినీ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని మీరు మీ లోకల్లో స్టోర్ చేసుకొని రియాక్ట్ యాప్ ని బిల్డ్ చేయాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సీడియన్ యూ డోంట్ వాంట్ డూ ఆల్ దిస్ స్టఫ్. మీరు సింపుల్ గా ఈ రెండు యూఆర్ఎల్స్ ఉన్నాయి కదా, ఈ టూ యూఆర్ఎల్స్ ని మీరు జస్ట్ తీసుకొచ్చేసి టూ యూఆర్ఎల్స్ తీసుకొచ్చేసి మీరు మీ యొక్క index.html లో ఈ రెండు ఫైల్స్ స్క్రిప్ట్ ఫైల్స్ ఎలాగైతే పెడతారో, పెడతారు కదా మీరు, స్క్రిప్ట్ ఫైల్స్ రాస్తారు కదా, స్క్రిప్ట్ లో కోడ్స్ రాస్తారు కదా, జావా స్క్రిప్ట్ స్నిప్పెట్స్ రాస్తారు కదా. ఆ స్క్రిప్ట్ స్నిప్పెట్ లో యూ వాంట్ జస్ట్ ప్లేస్ దిస్ యూఆర్ఎల్స్ ప్లేస్ చేశారంటే ఈ యూఆర్ఎల్ ఏం చేస్తుందంటే అల్టిమేట్లీ మీకు మీ అప్లికేషన్ కి రియాక్ట్ యొక్క క్యాపబిలిటీస్ అన్నింటినీ కూడా తీసుకొస్తుంది. మీ అప్లికేషన్ తీసుకొస్తుంది. సో దీని అర్థం ఏంటంటే ఎక్కడో సమ్వేర్ ఉంటున్నాయి. ద రియాక్ట్ సంబంధించిన కోడ్ అంతా కూడా ఇట్ ఈస్ హాస్టెడ్. ఎక్కడ? సమ్వేర్ ఇట్స్ హాస్టెడ్ ఇన్ మెమరీ లొకేషన్. ఒక మెమరీ లొకేషన్ లో హాస్ట్ అయింది. అది ఇట్ మైట్ బి సమ్వేర్ ఇక్కడ మీకు దగ్గరలో ఉండొచ్చు, మీకు ఎక్కడి నుంచి దూరంలోనే ఉండొచ్చు. బట్ వెన్ యూ వాంట్ యూజ్ దట్ వన్ యూ విల్ బి యూజింగ్ త్రూ ఒక యూఆర్ఎల్ ద్వారా యూజ్ చేస్తాం. యూఆర్ఎల్ ద్వారా మీ రియాక్ట్ ఎబిలిటీస్ అని తీసుకొస్తాం. సో దట్ ఈస్ నోన్ యాజ్ సీడియన్. అది మీ సీడియన్ ద్వారా మీరు రన్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ టూ థింగ్స్.
ఏముంటుందంటే యూఆర్ఎల్స్ ఉంటాయి. యూఆర్ఎల్స్ కావాలి, సిడిఎన్ యూఆర్ఎల్స్ కావాలి. ఆ సిడిఎన్ యూఆర్ఎల్స్ ద్వారా మీరు రియాక్ట్ మొత్తాన్ని కూడా మీ అప్లికేషన్లోకి తెచ్చేసేయచ్చు. సో దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీకు రియాక్ట్ రియాక్ట్ కొద్దిగా అర్థం అవ్వాలి అంటే, రియాక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు సిడిఎన్తోనే వర్క్ చేయండి. ఫస్ట్ మీరు సిడిఎన్తో వర్క్ చేయండి, అర్థం చేసుకోవడం. తర్వాత మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఐ ట్రై టు క్రియేట్ వన్ HTML ఫైల్. ఓకే, సో సి I'll go here and I'll try to create see how I'll create నేను ఎలాగా రియాక్ట్ యాప్ క్రియేట్ చేస్తాను చూడండి. And దాన్ని బట్టి మీరు నెక్స్ట్ యూ విల్ అండర్స్టాండ్ హౌ యూ కెన్ వైట్ కానీ సిఆర్ఏ యూస్ చేసిన తర్వాత మన వర్క్ ఎంత ఈజియర్ అయిపోతుంది అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. సో సిడిఎన్ ద్వారా ఎందుకు యూస్ చేయొచ్చా, యూస్ చేయకూడదా, సిడిఎన్ యూఆర్ఎల్స్ని యూస్ చేయొచ్చా, యూస్ చేయకూడదా, సిడిఎన్ యూస్ చేసి మనం రియాక్ట్ యాప్స్ని ప్రొడక్షన్కి క్రియేట్ చేయొచ్చా, చేయకూడదా, ఆ కాన్సెప్ట్స్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. బట్ ఫర్ నౌ యూ అండర్స్టూడ్ సిడిఎన్ యూఆర్ఎల్స్ యూస్ చేసి మనం ఒక రియాక్ట్ యాప్ మొత్తాన్ని కూడా మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో దట్స్ వన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో నౌ let me do one thing. Okay, I'll try to create one HTML ఫైల్. ఒక HTML ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ నాకు బాడీలో నేను ఏం చేస్తానంటే, బాడీలో నేను ఒక డివ్ మాత్రం ఇన్స్టలేట్ చేస్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డివ్ you don't want to write anything, you won't write anything inside this div. ఈ div లోపల ఏమీ కూడా రాయరు. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ రియాక్ట్ లో మీరు రాసే ప్రతి కోడ్ కూడా స్క్రిప్టింగ్ ద్వారా రాస్తారు. ఆ స్క్రిప్టింగ్ ద్వారా రాసిన కోడ్ అంతా కూడా ఎవరికి పుష్ చేస్తారంటే, ఈ రూట్ ఐడి ఎలిమెంట్, గెట్ ఎలిమెంట్ బై ఐడి రూట్ రాసేసి ఆ రూట్ ఎలిమెంట్ కి అపెండ్ చేసుకుంటాం కంటెంట్ మొత్తం. సో ఆ టాస్క్ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే, సింపుల్ గా ఇక్కడ ఏం చేస్తామంటే, ఐఎమ్ గోయింగ్ టు టార్గెట్ దిస్ రూట్ ఎలిమెంట్ టార్గెట్ చేస్తాను. చూడండి, కాన్స్ట్ రూట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఉంది కదా. సో వాట్ ఐమ్ రైటింగ్ హియర్, సో ఇన్సైడ్ ద స్క్రిప్ట్ రాయాలి. సారీ, మై బ్యాడ్. ఇన్సైడ్ ద స్క్రిప్ట్. ఓకే, ఇన్సైడ్ ఇది ఒక నేటివ్ వే. మనం జస్ట్ నార్మల్గా ఒక ఫైల్, జావాస్క్రిప్ట్ ఫైల్, అలాగే జావాస్క్రిప్ట్ ఫైల్, ఒక జావాస్క్రిప్ట్ ఎబిలిటీస్ని మనం ఒక HTML ఫైల్కి ఇవ్వాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ మనం స్క్రిప్ట్ ఫైల్ రాస్తాం. ఈ స్క్రిప్ట్ ఫైల్లో ఐ వాంట్ టు టార్గెట్ ద రూట్ ఎలిమెంట్. ఈ రూట్ గెట్, ఇప్పుడు దీంట్లో నేను ఇప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్ గా ఇఫ్ ఐ పుష్ రూట్ డాట్ ఇన్నర్ HTML కండిషనల్ రెండరింగ్ అని పెట్టేసేసి, వై దీస్ ఆల్ ద థింగ్స్ ఆర్ గెట్టింగ్ ఇట్స్ ఆటో జనరేటెడ్ కంటెంట్. ఓకే, ఇప్పుడు నేను ఇది చేశానంటే, ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేశానంటే మీరు ఏం చేస్తారు, రూట్ డివ్ లోపలికి కండిషనల్ రెండరింగ్ అనే సెంటెన్స్ చూస్తారు కదా. అంటే ఇక్కడ మీరు ఏం చేశారు, సింపుల్ గా ఐఎమ్ జస్ట్ టార్గెటింగ్ ద రూట్ ని టార్గెట్ చేసేసాను. ఆ రూట్ లోకి ఈ కంటెంట్ ని, ఇక్కడ రాసిన కాంటెంట్ ని నేను పుష్ చేశాను కదా. సో సేమ్ థింగ్ ఇట్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ రియాక్ట్ ఆల్సో. రియాక్ట్ లో కూడా అదే జరుగుతుంది, కానీ రియాక్ట్ లో కొంచెం సింటాక్స్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, I will be using, instead of document.get element by id, what I'm doing, what I will do అంటే react dom. What is this dom అనేది నేను చెప్తాను. dom అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఇస్ ది see I got this react dom dot create root document.get element by id. So you are something utilizing you are giving abilities, react abilities to this particular root. ఈ రూట్ అనే వేరియబుల్ కి ఏం చేస్తున్నారు, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. మీకు ఒక డ్యూ సెక్షన్ ఉంటుంది. ఆ డ్యూ సెక్షన్ కి రూట్ అనే ఐడి ఉంటుంది. దాన్ని టార్గెట్ చేస్తున్నాం. దాన్ని ఎలా టార్గెట్ చేస్తున్నాం అంటే, యు ఆర్ యూజింగ్ విత్ ద ఎబిలిటీస్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై రియాక్ట్ ప్రొవైడెస్ ఎబిలిటీస్. రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్. ఈ రియాక్ట్ డామ్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాట్ ఈస్ దిస్ డామ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, నో వరీస్. ఫస్ట్ ఫర్ నౌ యూ అండర్స్టాండ్ టూ థింగ్స్. ఇది ఒకటి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, రూట్ డాట్ రెండర్ దెన్ యూ వాంట్ టు గివ్ వాట్ యాప్ యు ఆర్, వాట్ ద థింగ్ యు ఆర్ రెండరింగ్. మీరు ఏదైతే రెండర్ చేయాలనుకుంటే దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే, జస్ట్ సింటాక్స్ అంతే, గుర్తుపెట్టుకోండి. జస్ట్ సింటాక్స్. వాట్ యు ఆర్ డూయింగ్, యువర్ రూట్ లోకి ఏం చేస్తున్నారు, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రూట్ ని తీసుకొచ్చేసి ఈ రూట్ డాట్ రెండర్ అంటే ఈ పర్టికులర్ డివ్ లోకి ఎవరిని రెండర్ చేయాలనుకుంటున్నారు, యాప్ ని రెండర్ చేయాలనుకుంటున్నారు. యాప్ అంటే మీరు ఎక్కడైతే యాక్చువల్ జావాస్క్రిప్ట్ కోడ్ రాస్తారో అదంతా కూడా యాప్ లో రాస్తారు. ఆ యాప్ ని తీసుకొచ్చి ఎవరిలోకి పెడుతున్నారు, డివ్ లోకి పెడుతున్నారు. అంటే ఇంతే. ఈ ఒక్కటే రియాక్ట్ కి this is only the thing is responsible to render the content which you are writing.
దిస్ కోడ్ ఈ ఫోర్ లైన్స్ ఆఫ్ కోడే, ఈ 4 లైన్స్ ఆఫ్ కోడే మీకు రియాక్ట్ అప్లికేషన్ మొత్తాన్ని రెండర్ చేయడానికి రీజన్ ఏంటంటే రియాక్ట్ అప్లికేషన్ మొత్తాన్ని కూడా మీకు బ్రౌజర్ మీద చూపిస్తుంది అంటే ఈ 4 లైన్స్ దానికి రీజన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే రూట్, ఓకే, డెవలప్మెంట్ రూట్ ఉంటుంది. దాని తర్వాత స్క్రిప్ట్ లో యూ విల్ హ్యావ్ సంథింగ్ లైక్ రూట్ టార్గెట్ చేస్తాం. ఆ రూట్ లోకి ఎవరిని రెండర్ చేస్తాం, అసలు ఈ రెండర్ అంటే ఏంటి, రియాక్ట్ డామ్ అంటే ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ ఐ వాంట్ టు బ్రింగ్ ది ఎబిలిటీ ఆఫ్ ఐ వాంట్ టు బ్రింగ్ ది ఎబిలిటీ, కాబట్టి ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ దిస్ వన్. ఓకే, ఐ జస్ట్ కాపీ దిస్ వన్ అండ్ ఐ ప్లేస్ దిస్ వన్ ఇన్ ఆర్ కోడ్. మన కోడ్ లో నేను ప్లేస్ చేస్తాను. వెన్ ఐ ప్లేస్ హియర్, నేను ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని ప్లేస్ చేశానో, సో ఈ ఈ పర్టికులర్లీ ఈ టూ థింగ్స్ ఏం చేస్తాయి, నేను చెప్తాను. ఈ రియాక్ట్ ఫస్ట్ ఇలానే ఉండండి, బాగుంది. మళ్ళీ ఫార్మాట్ అయిందంటే దాన్ని ఇట్ ఈస్ మేకింగ్ క్లమ్జీ. ఓకే, ఇది ఏం చేస్తా చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వన్ మోర్ థింగ్ ఉండాలి. వన్ మోర్ థింగ్, వేర్ ఇస్ బ్యాబెల్ ఎక్కడికి పోయింది? బ్యాబెల్ బ్యాబెల్ జేఎస్ రియాక్ట్ సిడిఎన్. So we need to get this one also. Okay, Babel. Okay, yeah, this is fine. You need to get this one also. Okay, now you need to do what you need to do అంటే ఒక రియాక్ట్ యాప్ క్రియేట్ చేయడానికి యూ నీడ్ టు డూ ఓన్లీ త్రీ థింగ్స్. ఈ త్రీ లైన్స్ ఆఫ్ కోడ్ ని మీ రియాక్ట్ లోకి తెచ్చారంటే దట్స్ ఎనఫ్. దట్స్ ఆల్. నౌ యువర్ అప్లికేషన్ ఈస్ రియాక్ట్ అప్లికేషన్. మీరేనా సరే జస్ట్ ఒక ఇండెక్స్, ఒక HTML ఫైల్ బిల్డ్ చేశారు అంతే. వాట్ యూ డిడ్, యూ బిల్ట్ వన్ HTML ఫైల్. ఒక HTML ఫైల్ బిల్డ్ చేశారు. బట్ వాట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఇన్ జనరల్ బ్యాక్గ్రౌండ్ ఏం చేసింది, ఒక HTML ఫైల్ ని ఇది ఏం చేసింది, రియాక్ట్ అప్లికేషన్ కన్వర్ట్ చేసింది. రియాక్ట్ అప్లికేషన్ ఎలా కన్వర్ట్ చేసింది, బికాస్ ఆఫ్ దిస్ త్రీ థింగ్స్. ఈ త్రీ సీడెన్ యూఆర్ఎల్స్ ద్వారా ఇట్ కన్వర్టెడ్ యువర్ అప్లికేషన్ ఇంటూ రియాక్ట్ అప్లికేషన్. నౌ వాట్ హ్యాపెన్స్ అంటే ఇక్కడ మనం ఈ స్నిప్పెట్ లో మనం కొన్ని థింగ్స్, ఈ క్రాస్ ఆరిజిన్ అంటే ఏంటి, ఈ ఈ రియాక్ట్ డామ్ అంటే ఏంటి, ఇక్కడ మీరు రియాక్ట్ @18 రాశారు, నెక్స్ట్ రియాక్ట్ డామ్ @18 రాశారు, నెక్స్ట్ ఇక్కడ బ్యాబెల్ రాశారు. ఈ టర్మ్స్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థియరీ అర్థం చేసుకోండి, దెన్ వీ షల్ గో ఇన్ టు వాట్ వీ నీడ్ టు డూ. ఓకే, సో క్రాస్ ఆరిజిన్ అంటే నథింగ్ బట్ ఈ దీన్ని కార్స్ ఎర్రర్స్ అంటాం. కార్స్ ఎర్రర్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇది నా లోకల్ హోస్ట్. సో మీరు ఇక్కడ ఎవరైనా స్టార్టింగ్ లో చూసింటే యూ విల్ సి 192.168.0.100.5500 లోకల్ హోస్ట్ 5500. ఓకే, సో ఇది నేను ఈ యూఆర్ఎల్ యాక్సెస్ చేస్తాను. ఇక్కడ మీకు ఈ యూఆర్ఎల్ యాక్సెస్ చేస్తానంటే యూ ఆర్ సీయింగ్ సంథింగ్ లైక్ 127.0.0.01. ఓకే, ఇట్ మీన్స్ దట్ ఇట్స్ ఎ లోకల్ హోస్ట్. ఓకే, ఇట్స్ ఎ లోకల్ హోస్ట్. బట్ కొన్ని మనకి రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఒక టూ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ హ్యావ్ యూఆర్ఎల్స్, యూఆర్ఎల్ ఏ ఉంది, యూఆర్ఎల్ ఏ ఉంది అండ్ యూఆర్ఎల్ బి ఉంది. ఓకే, యూఆర్ఎల్ బి ఉంది. ఇతనికి ఏ వాడికి యూఆర్ఎల్ బి ఎవరో తెలియదు, బి వాడికి యూఆర్ఎల్ ఏ ఎవడో తెలీదు. సో వీటి మధ్యలో కమ్యూనికేషన్ మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే వీటి మధ్యలో మనం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే యూఆర్ఎల్ ఏ అనేవాడికి యూఆర్ఎల్ బి తెలియాలి, బి అనేవాడికి ఏ తెలియాలి. ఓకే, బి అనేవాడికి ఏ తెలియాలి. ఆర్ ఎల్స్ యూ కెన్ డూ వన్ థింగ్, యూ కెన్ గివ్ సంథింగ్ లైక్ క్రాస్ ఆరిజిన్ మీన్స్ వాట్ ఇట్ డస్ మీన్స్ యూఆర్ఎల్ బిలో ఉన్నాం, ఈ అప్లికేషన్ లో ఉన్నాం. ఈ యూఆర్ఎల్ బి అప్లికేషన్ విత్ యూఆర్ఎల్ బి. ఈ అప్లికేషన్ కి మనము ఈ పర్టికులర్ స్క్రిప్ట్ లోడ్ చేసేటప్పుడు ఇఫ్ యూ గివ్ సంథింగ్ క్రాస్ ఆరిజిన్ మీన్స్ ఇట్ షోస్ దట్ ఇట్ విల్ నాట్ బ్లాక్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ దిస్ ఏ అప్లికేషన్ నుంచి మీకు బి అప్లికేషన్ అంటే ఇప్పుడు ఇది సిడిఎన్ అనుకోండి, బి అప్లికేషన్ సిడిఎన్ అనుకోండి, ఏ అప్లికేషన్ నేను పర్టికులర్ మనం ఏంటంటే మనం ఏ సిడిఎన్ వచ్చి బి. ఈ బి అనే ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే రాస్తామో ఈ బి అప్లికేషన్ లో హాస్ట్ అయిన యూఆర్ఎల్ ని సిడిఎన్ లో ఉండే యూఆర్ఎల్ తీసుకొచ్చుకొని మనం ఏ అప్లికేషన్ యూస్ చేసేటప్పుడు ఇది మనం ఈ యూఆర్ఎల్ ని మనం యాక్సెస్ చేస్తున్నాం, దట్స్ ఫైన్. బట్ ఈ యూఆర్ఎల్ కి మనం క్రాస్ ఆరిజిన్ అనే అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేయాలి. అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేయడం వల్ల వీ విల్ అవాయిడ్ ఎనీ కార్స్ ఎర్రర్స్ అంటే యాక్చువల్ అయితే రెండుకి ఎవరెవరో తెలియకపోతే అది రిక్వెస్ట్ ని లోకల్ బిలో ఉండే యూఆర్ఎల్ కి మనం రిక్వెస్ట్ పంపించామంటే అది రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే డ్యూ టు కార్స్
క్రాస్ ఆరిజిన్ పాలసీ అనేది ఉంది. ఆ క్రాస్ ఆరిజిన్ పాలసీ వల్ల అది కొన్ని డొమైన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ google.com mail.google.com ఉంటుంది, images.google.com ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే ట్రాఫిక్ మొత్తాన్ని కూడా google.com యాక్సెప్ట్ చేస్తుంది. అదే ఎత్తుకెళ్ళి yahoo.com నుంచి వచ్చే ట్రాఫిక్ ని google.com యాక్సెప్ట్ చేయాలి అంటే ఇక్కడ టూ టూ డిఫరెంట్ థింగ్స్, టూ డిఫరెంట్ డొమైన్స్ ఇన్వాల్వ్ అయినాయి. టూ డిఫరెంట్ డొమైన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ క్రాస్ ఆరిజిన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో మనం ఒక డొమైన్ లో కంటెంట్ ని యాక్సెస్ చేయడానికి మనకి పర్మిషన్ అవసరం. ఆ పర్మిషన్ అవసరం. ఆ పర్మిషన్ ఇవ్వాలి లేదు, ఆ పర్మిషన్ ఆ పర్టికులర్ యూఆర్ఎల్ ఇవ్వలేదు అంటే మనకి ఏం ఎర్రర్స్ వస్తాయి అంటే కార్ట్ ఎర్రర్స్ వస్తాయి. సో ఆ కార్ట్ ఎర్రర్స్ ని అవాయిడ్ చేయడానికి వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ క్రాస్ ఆర్జిన్. ఈ క్రాస్ ఆర్జిన్ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు అవాయిడ్ దట్ అన్ఇంటెండెడ్ కార్ట్ ఎర్రర్స్. ఓకే, నేను దీని గురించి మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. దట్ వుడ్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. దెన్ రియాక్ట్ 18. ఇక్కడ రియాక్ట్ 18 అంటే ఏంటంటే యు ఆర్ ఇన్స్టాలింగ్ రియాక్ట్. ఈ పర్టికులర్ ఫస్ట్ యూఆర్ఎల్ ద్వారా వాట్ యు ఆర్ ట్రైంగ్ టు డూ అంటే యు ఆర్ ట్రైంగ్ టు ఇన్స్టాల్ రియాక్ట్ ని ఇన్స్టాల్ చేస్తున్నారు. నెక్స్ట్ రియాక్ట్ డామ్ ఉంది. నాట్ ఓన్లీ రియాక్టే కాదు, రియాక్ట్ ఏంటి ఇక్కడ, రియాక్ట్ జస్ట్ ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ అంతే కదా. రియాక్ట్ ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ, అదంతా ఒక కోడ్ అంతే, ఒక కోడ్ స్నిప్పెట్టే. ఒక రియాక్ట్ అంటే ఏంటంటే సమ్ పర్సన్స్ సమ్ దాని డెవలపర్స్ ఎవరు, మెటా మీన్స్ ఫేస్బుక్ వాళ్ళు ఏం చేశారు, రియాక్ట్ డెవలప్ చేయడం అంటే ఏంటి, ఒక పీస్ ఆఫ్ కోడ్ డెవలప్ చేశారు. ఆ పీస్ ఆఫ్ కోడ్ ని ఈ URL ని ప్లేస్ చేసి యూస్ చేసుకోవడానికి బయటకు వదిలేస్తున్నారు. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఈ పర్టికులర్ URL లో రియాక్ట్ లైబ్రరీ ఉంటుంది. నెక్స్ట్ ఈ రియాక్ట్ డామ్ ఉంది కదా, ఈ రియాక్ట్ డామ్ ఏం చేస్తుందంటే ఇది ఒక ప్యాకేజ్, ఇది కూడా ఒక ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ ఏం చేస్తుందంటే ఇక్కడ నేను రాశాను కదా రియాక్ట్ డామ్ అని రాశాను. ఈ రియాక్ట్ డామ్ ఏం చేస్తుందంటే మనం రియాక్ట్ లైబ్రరీని యూస్ చేస్తున్నాం. ఓకే, రియాక్ట్ లైబ్రరీని మనం అప్లికేషన్లో యూస్ చేస్తున్నాం. బట్ ఈ రియాక్ట్ డామ్ ఏం చేస్తుందంటే రియాక్ట్ ని డామ్ తో బైండ్ చేయడానికి ట్రై చేస్తుంది. డామ్ అంటే మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఉంది కదా, డామ్ అంటే ఎవరు తెలుసు కదా, డామ్ అంటే యాక్చువల్లీ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. డామ్ అంటే నథింగ్ బట్ డామ్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటే ఎలిమెంట్ ఉంది, రూట్ ఎలిమెంట్. సో ఇది డామ్ లో ఉంది. ఈ డామ్ ని రియాక్ట్ తో బైండ్ చేయడానికి మనం యూస్ చేసే ప్యాకేజే రియాక్ట్ డామ్. సో ఇఫ్ యూ వాంట్ టు బైండ్ అవర్ డామ్, మన డామ్ ని రియాక్ట్ తో బైండ్ చేయాలి అంటే రియాక్ట్ లైబ్రరీని ఇన్స్టాల్ చేసాం, లైబ్రరీ ఇన్స్టాల్ చేసాము. దెన్ ఏం చేసాం, రియాక్ట్ డామ్ ఉంది. ఈ రియాక్ట్ డామ్ ని రియాక్ట్ తో మనం బైండ్ డామ్ ని యాక్చువల్ మన ఒరిజినల్ బ్రౌజర్ యొక్క డామ్ ని రియాక్ట్ తో మనం బైండ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ప్యాకేజ్ ఏంటంటే రియాక్ట్ డామ్. ఓకే, రియాక్ట్ డామ్. తర్వాత సీడెన్ లింక్స్ గురించి చెప్పాను. సీడెన్ లింక్స్ ఏంటంటే నథింగ్ బట్ దోస్ లింక్స్ ఆర్ దేర్ విచ్ అదొక ఆ యూఆర్ఎల్ వచ్చేసి మీకు ఎక్కడో ఉంటే రియాక్ట్ లైబ్రరీకి పాయింట్ చేస్తూ ఉంటాయి. ఓకే, దెన్ బ్యాబెల్, ఇక్కడ నేను ఇంకోటి రాశాను, ఇక్కడ బ్యాబెల్. ఈ బ్యాబెల్ ఏం చేసిందంటే మనం రియాక్ట్ అంతా కూడా ఇట్ ఈస్ నాట్ ఎ నేటివ్ జావా స్క్రిప్ట్. నేటివ్ జావా స్క్రిప్ట్ అంటే మనం సింపుల్ గా వీ విల్ బి హ్యావింగ్ .js ఫైల్స్. ఓకే, జేఎస్ ఫైల్స్ అన్ని కూడా ఎలా క్రియేట్ చేస్తాం, స్క్రిప్ట్ ఫైల్స్ అన్ని కూడా ఇఫ్ యూ సీ సమ్వేర్ index.js, then it is showing you something like js. Then if I try to create one more file, index.jsx. Okay, jsx. See now what it will do. The JSX అని ఎప్పుడు పెట్టానో అది మీకు రియాక్ట్ ఐకాన్ చూపిస్తుంది. JS అని పెట్టినప్పుడు యూ ఆర్ సీయింగ్ ఇస్ జావా స్క్రిప్ట్ ఫైల్. సో JSX అని పెట్టినప్పుడు ఇట్ షోయింగ్ రియాక్ట్ ఐకాన్. సో వాట్ ఇట్ మీన్ అంటే మనం ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ అంతా కూడా మనం సార్ జేఎస్ఎక్స్ ఎక్స్టెన్షన్ కదా సార్? అవునవును, ఎక్స్టెన్షన్, యా కరెక్టే. సో ఇప్పుడు మనం ఏదైతే కోడ్ రాస్తామో జావా స్క్రిప్ట్, మన ఈ స్క్రిప్ట్ లో మనం ఏదైతే రాస్తామో ఈ కోడ్ అంతా కూడా మనం యాక్చువల్లీ జేఎస్ ఫైల్లో రాస్తాం. జేఎస్ ఫైల్లో రాసేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, బట్ వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాక్ట్ లో మనం ఏం చేస్తామంటే వీ విల్ బి నాట్ యూజింగ్ ద జేఎస్ ఫైల్స్ ని మనం యూజ్ చేయం. మనం ఏం చేస్తామంటే జేఎస్ఎక్స్ ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్స్ లోపల మనం మన కోడ్ రాస్తాం. నేను ఆ కోడ్ రాసే కాన్సెప్ట్ సపరేట్గా చెప్తాను, ఎందుకంటే దట్ విల్ బి కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఫర్ నౌ గుర్తుపెట్టుకోండి, రియాక్ట్ ఫైల్స్ అనేది, రియాక్ట్ కోడ్ అనేది యూ వాంట్ డూ ఇన్ .js ఫైల్స్ చేయము, .jsx ఫైల్స్ చేస్తాము. ఈ .jsx ఫైల్స్ లో కోడ్ చేయడానికి .js ఫైల్స్ లో కోడ్ చేయడానికి తేడా ఏంటనేది ఐ విల్ మేక్ యూ అండర్స్టాండ్. దాన్ని కూడా మీకు ఎగ్జాంపుల్స్ కాదు, ఫస్ట్ ఆ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదేంటంటే జేఎస్ఎక్స్ అంటే ఇట్ జస్ట్ లుక్ లైక్ జేఎస్ఎక్స్ అనేది ఇట్ జస్ట్ లుక్ లైక్ ఇది ఒక జావా స్క్రిప్ట్ కోడ్ దట్ అది HTML లాగా కనిపిస్తుంది. ఐ షో యూ దట్ వన్ వెయిట్ అ సెకండ్. అది ఏంటనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను.
సో నాట్ ఓన్లీ గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ జేఎస్ఎక్స్ యూ కెన్ ఈవెన్ క్రియేట్ రియాక్ట్ యాప్స్ అన్ని కూడా మనము టైప్ స్క్రిప్ట్ కూడా యూస్ చేసి క్రియేట్ చేస్తాం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ జేఎస్ఎక్స్ యూ విల్ బి సీయింగ్ టీఎస్ఎక్స్. నా ఫైల్స్ లో టీఎస్ఎక్స్ అని చూస్తారు, బట్ యాక్చువల్గా దట్ వుడ్ బి జేఎస్ఎక్స్ ఫైల్. ఓకే, దట్ విల్ బి ట్రీటెడ్ ఎస్ జేఎస్ఎక్స్ ఫైల్ అనుకోండి. ఇక్కడ నేను టీఎస్ఎక్స్ అని రాసాను కదా, నో డిఫరెన్స్. జేఎస్ఎక్స్ కి టీఎస్ఎక్స్ కి నో డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఇక్కడ టైప్ స్క్రిప్ట్ ఇది ఈ పర్టికులర్ అప్లికేషన్ అంతా టైప్ స్క్రిప్ట్ బేస్ అయింది, అండ్ నార్మల్గా జావా స్క్రిప్ట్ బేస్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ చూసారంటే కాన్స్టెన్స్ డాట్ టీఎస్ ఫైల్, ఇది జేఎస్ ఫైల్. ఈ జేఎస్ ఫైల్లో యూఆర్ సీయింగ్ ఓన్లీ ఇది చూడండి, ఈ పర్టికులర్ ఇది నేను ఎగ్జాంపుల్ కంపేర్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు కాన్స్టెంట్ డాట్ టీఎస్ ఫైల్ ఉంది, ఇక్కడ మీరు చూస్తే కంప్లీట్లీ ఐ హ్యావ్ ఓన్లీ వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇంటర్ఫేసెస్, అండ్ ఇక్కడ మీరు చూస్తే గ్రిడ్ కాలమ్ యూటిల్స్, ఇక్కడ ఏంటంటే యూటిల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడంతా కూడా యూటిల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవంతా కూడా మీకు ఏంటంటే ఇట్ సార్ట్ ఆఫ్ లైక్ మీరు టీఎస్ అన్న డాట్ జేఎస్ అన్న ఒకటే. ఇక్కడ మీరు డాట్ జేఎస్ యూస్ చేసినా ఓకే, డాట్ జేఎస్ఎక్స్ యూస్ చేసినా ఓకే. బట్ ఇట్ ఈస్ వెన్ యూ వర్క్ విత్ రియాక్ట్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఏ రియాక్ట్ అప్లికేషన్ రాయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇట్ షుడ్ బి డాట్ జేఎస్ఎక్స్ వర్షన్. మీకు ఎందుకు అది చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు చూడండి, గ్రిడ్ కాలమ్ యూటిల్స్ డాట్ టీఎస్ఎక్స్ అండ్ కాన్స్టెంట్ డాట్ టీఎస్, ఈ రెండు ఫైల్లో ఇప్పుడు నేను ఇక్కడంతా కూడా కాన్స్టెంట్, ఇదంతా ఒక జస్ట్ కాన్స్టెంట్ ఫైల్. లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ చూపించాలంటే టీఎస్ ఫైల్స్ కి స్టాటిక్ డాట్ టీఎస్, ఇది కూడా వెస్ట్, ఇది కూడా లేదు. ఇక్కడ మీరు డాట్ జేఎస్ ఫైల్స్, నేను రియాక్ట్ లో డాట్ జేఎస్ ఫైల్స్ కానీ డాట్ టీఎస్ ఫైల్స్ అని కదా, మనం ఏంటంటే ఇది ఒక అరే, మెన్యూ ఐటమ్స్ అనేది ఒక అరే. ఈ అరే లోపల మనం ఎక్కడ కూడా రెండరింగ్ లాజిక్ ఉండదు. చూడండి, ఇది ఎక్కడ కూడా రెండరింగ్ లాజిక్ అనేది, ఒక కాంపోనెంట్ ని రెండర్ చేసే లాజిక్ అంతా కూడా ఎక్కడ ఉండదు. కాంపోనెంట్ రెండర్ చేసే లాజిక్ అనేది ఎక్కడ ఉండదు. ఇక్కడ మీరు చూసారంటే ఇవన్నీ జస్ట్ ఇక్కడ డాట్ టీఎస్ ఉంది, బట్ రిమెంబర్ దీస్ ఆల్ డాట్ జేఎస్ ఫైల్స్. ఈ డాట్ జేఎస్ ఫైల్ ఎక్కడ కూడా హౌ మచ్ యూ స్క్రోల్ యూ వోంట్ బి సీయింగ్ ఎనీ రెండరింగ్ పార్ట్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. రియాక్ట్ రెండరింగ్ పార్ట్ అనేది ఎక్కడ కనిపించదు. ఇవన్నీ కూడా ఒక వేరియబుల్స్ అంతే. లీగ్ అఫిలియేట్ ఒక వేరియబుల్, పార్ట్నర్ ఒక వేరియబుల్, సోర్స్ ఒక వేరియబుల్, స్టేట్ ఒక వేరియబుల్, కంట్రీ ఒక వేరియబుల్, సిటీ ఒక వేరియబుల్, సేవ్ చార్ట్, ఇవంతా కూడా వేరియబుల్స్ అంతే. బట్ వెన్ యూ కమ్స్ టు ఇక్కడికి డాట్ టీఎస్ఎక్స్ ఉంది, ఇక్కడ టూల్ టిప్, స్పాన్, ఐఎమ్ రెండరింగ్ సంథింగ్. ఓకే, ఒక ఫంక్షన్ లోపల రిటర్న్ లోపల సంథింగ్ యూఆర్ రెండరింగ్ అంటే దెన్ యూ నీడ్ టు డెఫినెట్లీ యూస్ దాని ఎక్స్టెన్షన్ ఏమంటే డాట్ జేఎస్ఎక్స్ అవ్వాలి. డాట్ జేఎస్ఎక్స్ 100% అవ్వాలి. సో సింపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ దిస్ చేంజ్ హియర్ బ్యాక్? ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి. డాట్ జేఎస్ ఫైల్స్ ఎప్పుడు క్రియేట్ చేస్తాము, డాట్ జేఎస్ఎక్స్ ఫైల్స్ ఎప్పుడు క్రియేట్ చేస్తాము. డాట్ జేఎస్ ఫైల్స్ లో జస్ట్ యూ రైట్ సమ్ లాజిక్ అంతే. రెండరింగ్ అనేది అసలు ఉండదు. రెండరింగ్ అంటే నథింగ్ బట్ ఒక ఎలిమెంట్ ని రెండర్ చేసే లాజిక్ అనేది దాంట్లో ఉండదు. రిమెంబర్, ఎలిమెంట్ ని రెండర్ చేసే లాజిక్ అనేది దాంట్లో ఉండదు. కానీ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్స్ లో యూ హ్యావ్ సంథింగ్ రెండరింగ్ పార్ట్ టూల్ టిప్ ఉంది. ఇక్కడ స్పాన్ ఓకే, సి దెన్ ఇక్కడ రిటర్న్ లో డివ్ ఉంది. సో యూఆర్ రెండరింగ్ ఏదైనా ఒక రెండర్ చేసేటప్పుడు ద ఎక్స్టెన్షన్ షుడ్ బి డాట్ జేఎస్ఎక్స్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఓన్లీ లాజిక్ దెన్ ద ఎక్స్టెన్షన్ షుడ్ బి జేఎస్ ఫైల్. ఓకే, సో జావా స్క్రిప్ట్ అంటే ఏం లేదు, యు ఆర్ ట్రైంగ్ టు రైట్ జావా స్క్రిప్ట్. ఇది ఇప్పుడు రాసింది కూడా ఇప్పుడు డాట్ జేఎస్ఎక్స్ ఫైల్లో మీరు రాసింది కూడా ఏంటంటే ఒక జావా స్క్రిప్ట్ కోడ్ దట్ లుక్స్ లైక్, ఇది ఎలా కనిపిస్తుంది కానీ ఒక హెచ్టిఎంఎల్ లాగా ఉంది కదా. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇట్ రెండర్స్ ద కాంటెంట్ బట్ హౌ ఇట్ లుక్, ఈ ఫంక్షన్ ఎలా కనిపిస్తుంది మీకు, ఇది ఒక ఫంక్షన్ యాక్చువల్లీ. రెండర్ టూల్ టిప్స్ అనేది ఒక ఫంక్షన్. ఈ టూల్ టిప్స్ ఏం చేస్తుంది, యు ఆర్ రైటింగ్ సంథింగ్ కోడ్, ఒక నార్మల్ హెచ్టిఎంఎల్ కోడ్ ని ఒక ఫంక్షన్ లో యాజ్ ఎ స్క్రిప్ట్ లో రాస్తున్నాం. సో సింపుల్ గా మనం జేఎస్ఎక్స్ అంటే ఏం చెప్పొచ్చు అంటే జేఎస్ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఏ జావా స్క్రిప్ట్ దట్ లుక్స్ లైక్ ఏ హెచ్టిఎంఎల్ ఫైల్. ఓకే, JSX is nothing but a JavaScript code that looks like a HTML code. It will be right along with the HTML తో పాటు మన జావాస్క్రిప్ట్ ని కంబైన్ చేసి రాసేటప్పుడు మనం ఏదైతే రియాక్ట్ కోడ్ రాస్తున్నామో ఆ కోడ్ అంతా కూడా స్క్రిప్ట్, కానీ ఆ స్క్రిప్ట్ ని మనం ఒక HTML లాగా రాస్తాం. దట్ ఈస్ నోన్ యాజ్ జావాస్క్రిప్ట్ JSX. కానీ ఈ JSX అనేది బ్రౌజర్ కి అర్థం కాదు. బ్రౌజర్కి 110% ఇది JSX అర్థం కాదు. 110% బ్రౌజర్కి అర్థమయ్యేది ఏంటంటే ఓన్లీ జావా స్క్రిప్ట్. మీరు ఈ విధంగా రాసినా కానీ ఇది మన కన్వీనియంట్ కోసం రాస్తున్నాం మనం.
మన కన్వీనియంట్ కోసం మనం ఈ విధంగా ఇక్కడ మనం డివ్ లోపల నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను. ఇది మనకు తెలిసిన నేటివ్ వే ఆఫ్ రైటింగ్ హెచ్టిఎంఎల్. ఒక HTML లో మనకు తెలిసిన పద్ధతి ఇది. HTML ఈ విధంగా రాస్తామని. సో దీన్ని మనం ఏం చేసామంటే రియాక్ట్ లో ఒక స్క్రిప్ట్ లో రాస్తున్నాం యాజ్ ఎ జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తాం. కానీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తుందంటే, ఇది మీరు రియాక్ట్ రియాక్ట్ ఉంది కదా, మనం ఇన్స్టాల్ చేసిన రియాక్ట్ ఏం చేస్తుందంటే, దీన్ని ఏం చేస్తుందంటే, ఇది JSX ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఈ JSX ఫార్మాట్ ని ట్రాన్స్పైల్ చేయాలి. ట్రాన్స్పైల్ చేయడానికి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే, ద పర్సన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పైలింగ్ ఎవరంటే బాబెల్ కంపైలర్. ఈ బాబెల్ కంపైలర్ ఈస్ ద థింగ్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్వర్టింగ్ ద JSX కోడ్ టు JSX కోడ్ JS గా మారుస్తుంది. సో ఇక్కడ మీరు సింపుల్ గా నేనేం మనం ఏం చెప్పొచ్చు అంటే, వెన్ యూ ట్రై టు డూ ఎనీథింగ్ ఇప్పుడు ఆ, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా సింపుల్, చాలా బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన దగ్గర హెచ్ వన్ ఉంది. ఓకే, H1 హలో హలో హలో, ఫర్ ఎగ్జాంపుల్ హలో సతీష్. ఓకే, సో దిస్ ఈస్ మై థింగ్. సో మనం ఏం చేస్తామంటే, సింపుల్ గా ఇది తీసుకునేసి మనం ఇక్కడ రాసేస్తాం. ఎక్కడ రాస్తాము? ఇక్కడ మనం ఎత్తుకెళ్ళి ఈ పర్టికులర్ ప్లేస్ లో ఈ డివ్ లోపల రాస్తాం. ఈ డివ్ లోపల రాసేస్తాము. రాసిన తర్వాత మనకి రెండర్ అది కాంటెంట్ అనేది రెండర్ అయిపోతుంది. బట్ వాట్ ఇట్ విల్ బి డూయింగ్ ఇన్ యాక్చువల్లీ బాబెల్ కంపైలర్ దీన్ని ఏం చేస్తుందంటే, ఈ బాబెల్ కంపైలర్ ఏం చేస్తుందంటే, ఇది ఎప్పుడైతే JSX ఫార్మాట్ లో చూస్తుందో దీన్ని ఏం చేస్తుందంటే, సింపుల్ గా ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ రియాక్ట్ కోడ్, రియాక్ట్ క్రియేట్ ఎలిమెంట్. ఇట్ విల్ హ్యావ్ 3 పారామీటర్స్ HTML H1. సి వాట్ ఇట్ ఈస్. యాక్చువల్లీ మీరు రాసే కోడ్ ఏంటంటే ఇదే. చూడండి, మీరు రాసే కోడ్ ఇది. 100% మీరు రాసే కోడ్ ఇది. కానీ ఇంటర్నల్లీ బాబెల్ ఏం చేస్తుందంటే, ఈ కోడ్ ని ఇలా రియాక్ట్ అర్థమయ్యే లాంగ్వేజ్ లో మారుస్తుంది. సో ద వన్ థింగ్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్వర్టింగ్ దట్ నేటివ్ JSX కోడ్ టు జావా స్క్రిప్ట్ కోడ్, JSX కోడ్ ని ఒక జావా స్క్రిప్ట్ కోడ్ లోకి చేంజ్ చేసేది ఎవరంటే బాబెల్ కంపైలర్. ఓకే, బాబెల్ ట్రాన్స్పైలర్, వీ కెన్ సే దట్ బాబెల్ ట్రాన్స్పైలర్. ఓకే, దట్స్ ఆల్. ఇది ఇక్కడ మీరు యూజ్ చేసిన ఇంకోటి ఏంటంటే, మనం ఇది దిస్ వన్ థింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. మీకు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాను? ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే రియాక్ట్ కాంపోనెంట్స్ అన్నింటినీ తీసుకొస్తుంది. ఇదేం చేస్తుందంటే రియాక్ట్ డామ్ ఏం చేస్తుందంటే రియాక్ట్ ని డామ్ కి అటాచ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ బాబెల్ కంపైలర్ ఏం చేస్తుందంటే, మనం రాసిన JSX కోడ్ ని ఎవరికి నార్మల్ JS లోకి మారుస్తుంది. JS లో కోడ్కి మారుస్తుంది. సో ఈ రియాక్ట్ డామ్ క్రియేట్ రూట్ ఉంది కదా, ఈ రియాక్ట్ డామ్ క్రియేట్ రూట్ అనేది 18th వర్షన్ నుంచి వీ స్టార్టెడ్ యూజింగ్. సో దట్ ఈస్ యూజ్డ్ టు రెండర్ ద కాంపోనెంట్. ఈ రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్ అనేది కాంపోనెంట్ అంటే చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇట్ ఎనేబుల్స్ ఇది మన ఈ రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్ రియాక్ట్ 18th వర్షన్ నుంచి కాంకరెంట్ మోడ్ అంటే సైమల్టేనియస్లీ టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి ఎబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడు ఈ పర్టికులర్ థింగ్ మనం యూజ్ చేయాలి. రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ మనం జస్ట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రూట్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ అటాచ్ దిస్ రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్, ఇట్ విల్ గివ్ ద ఎబిలిటీస్ ఆఫ్ రియాక్ట్ యొక్క ఎబిలిటీస్ ని ఈ పర్టికులర్ రూట్ ఎలిమెంట్ కి ఇట్ విల్ అటాచ్. ఓకే, సో దెన్ రెండర్ ఉంది కదా, ఈ రెండర్ ఏం చేస్తుందంటే యాప్ కాంపోనెంట్ ని ఈ పర్టికులర్ మనం టార్గెట్ చేసే డివ్ రూట్ లోకి రెండర్ చేస్తుంది. సో దట్స్ ఆల్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ CDN. ఇప్పుడు మీరు ఇది జావా స్క్రిప్ట్ కోడ్. ఇప్పుడు మీరు ఏం చేశారు? సింపుల్ గా జావా స్క్రిప్ట్ యాప్ ఇది. ఇంకా మీరు ఇక్కడ స్టార్ట్ ఎవ్రీథింగ్. యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ యాప్ కాంపోనెంట్. ఇక్కడ మీరు సింపుల్ గా దెన్ యూల్ స్టార్ట్ app.js. ఓకే, app.js రాస్తారు. app.js రాసేసి ఇక్కడ ఒక RFC ఇఫ్ యూ బిల్డ్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు మీరు బిల్డ్ చేశారంటే, ఇప్పుడు మీరు యాప్ కాంపోనెంట్ బిల్డ్ చేస్తారు. యాప్ కాంపోనెంట్ బిల్డ్ చేసి ఈ యాప్ కాంపోనెంట్ ఈ 4.html లో యూ విల్ ట్రై టు ఇంపోర్ట్ దిస్ వన్. దీన్ని ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. యాప్ని ఇంపోర్ట్ చేస్తారు. యాప్ని ఫర్ ఎగ్జాంపుల్ you want to write something, you can import this one and you start writing. So this is one way to create React app. కానీ ఈ రియాక్ట్ యాప్ CDN ద్వారా మనం క్రియేట్ చేసే యాప్, దీస్ ఆర్ నాట్ ప్రొడక్షన్ రెడీ యాప్స్ కాదు ఇవి. ప్రొడక్షన్ మోడ్ లో మనం CDN యూస్ చేసి మనం యాప్స్ క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే CDN ఇట్ సెల్ఫ్ ఇస్ రిలేటింగ్ సమ్ అదర్ ఇంకో URL మీద డిపెండ్ అవుతుంది. సో అలాంటి అన్ని కూడా ప్రొడక్షన్ లో ఒకలా URLs కానీ ఫెయిల్ అయినాయి అంటే, URLs కానీ యాక్సెసిబుల్ లేవు అంటే, ప్రొడక్షన్ యాప్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది.
ప్రొడక్షన్ యాప్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే రియాక్ట్ రియాక్ట్ యాప్స్ షుడ్ నాట్ బి క్రియేటెడ్ విత్ సిడిఎన్, షుడ్ బి క్రియేటెడ్ సమ్ అదర్ థింగ్స్ విచ్ హ్యావ్ అదర్ ఎబిలిటీస్. కొన్ని ఇంకో వేరే వాటితో క్రియేట్ చేయాలి, దానికి కొన్ని ఎక్స్ట్రా ఎబిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. కానీ సిడిఎన్తో క్రియేట్ చేసే యాప్స్ అన్ని కూడా యూ షుడ్ నాట్ క్రియేట్ ఎవర్ యూ షుడ్ ఎవర్ నాట్ క్రియేట్ రియాక్ట్ యాప్ ఫర్ ప్రొడక్షన్ మోడ్కి మీరు ఒక రియాక్ట్ యాప్ని క్రియేట్ చేస్తారంటే అది మాత్రం సిడిఎన్తో మీరు బిల్డ్ చేయకూడదు. సిడిఎన్తో మీరు బిల్డ్ చేశారంటే అక్కడికే మటాష్. సిడిఎన్ యూఆర్ఎస్ ఫెయిల్ అయినాయనుకే మీ రియాక్ట్ యాప్ మొత్తం ప్రొడక్షన్ మోడ్లో కొలాప్స్ అయిపోతుంది. సో నెవర్ ఎవర్ డూ దట్ వన్, నెవర్ ఎవర్ డూ దట్ మిస్టేక్. ఓకే, ఆ మిస్టేక్. కానీ వీ హ్యావ్ సంథింగ్ లైక్ సిడినే కాకుండా వీ హ్యావ్ సంథింగ్ లైక్ ఎన్పిఎం బేస్డ్ అప్రోచ్ ఉంది. ఆ ఎన్పిఎం బేస్డ్ అప్రోచ్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ విల్ బి యూజింగ్ సమ్ ఎక్స్టర్నల్ థింగ్స్, సిఆర్ఏ కానీ వైట్ కానీ యూస్ చేస్తాం. సో ఈ రెండు యూస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్గా రియాక్ట్ ఎబిలిటీస్తో పాటు రియాక్ట్ ఆప్టిమైజేషన్స్ కూడా ఉంటాయి. ప్రొడక్షన్ బిల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ బిల్డ్కి వేరేలా ఉంటుంది, ప్రొడక్షన్ బిల్డ్కి సపరేట్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ హ్యావ్ వెబ్ ప్యాక్ అనే కాన్సెప్ట్ వస్తుంది. వెబ్ ప్యాక్ ఏంటంటే బండ్లర్స్ అంటాం, దీన్ని కోడ్ బండ్లర్స్ అంటాం. మనం కోడ్ రాస్తాం, రియాక్ట్ కోడ్ రాస్తాం, జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తాం, సిఎస్ఎస్ కోడ్ రాస్తాం. అవన్నిటిని కూడా బండిల్స్ చేసి స్మాల్ పెద్ద చాలా పెద్ద కోడ్ రాస్తాం. చాలా పెద్ద ఆ కోడ్లో కమెంటెడ్ కోడ్ ఉండొచ్చు, ఎక్స్ట్రా స్పేస్లు ఉండొచ్చు, ఎక్స్ట్రా అన్యూజ్డ్ కోడ్ ఉండొచ్చు. అవన్నిటిని కూడా క్లీన్ చేసి ప్రొడక్షన్ మోడ్లోకి ఒక పర్ఫెక్ట్ స్మాల్ ఫైల్ విత్ పర్ఫెక్ట్ బిల్డ్ ఫైల్ని క్రియేట్ చేసుకెళ్ళే ఎబిలిటీ ఎవరికి ఉంటుందంటే బండ్లర్స్కి ఉంటుంది. బండ్లర్స్ వచ్చి వెబ్ ప్యాక్ అనేది ఒక బండ్లరే, పార్సల్ అనేది ఒక బండ్లరే. అవన్నీ కూడా బండ్లర్స్. అవంతా ఆ బండ్లర్స్ ఏం చేస్తాయంటే మన అప్లికేషన్ని శానిటైజ్ చేసి నీట్గా ఒక ప్రొడక్షన్ బిల్ రెడీ చేస్తుంది. ఆ ప్రొడక్షన్ బిల్ని మనం ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేసుకుంటాం. సో అవన్నీ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఈ సిఆర్ఐ కానీ వైట్ కానీ ప్రొవైడ్ చేస్తారు. ఈ సిఆర్ఐ కానీ వైట్ కానీ మనం డిఫాల్ట్గా ఆ ఎబిలిటీస్ అన్ని కూడా ఈ పర్టికులర్ ఈ వైట్ యూజ్ చేసి లేకపోతే సిఆర్ఐ యూజ్ చేసి మన అప్లికేషన్ బిల్డ్ చేసామంటే దట్స్ ఎనఫ్. అక్కడికి మన ప్రొడక్షన్ రెడీ బిల్డ్ యాప్ రెడీ అయిపోతుంది. సో దీనికోసం ఏం చేస్తానంటే ఐ వాంట్ వన్ ఆఫ్ యూ టు షేర్ యువర్ స్క్రీన్. మీరు ఎవరన్నా సిస్టమ్తో కనెక్ట్ అయిన వాళ్ళు ఒకరు మాత్రం నాకు స్క్రీన్ షేర్ చేస్తే ఐ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్ హౌ యూ ఆర్ డూయింగ్ దిస్. ఈ రియాక్ట్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారని నేను చూపిస్తాను. నేను చెప్తాను, మీరు చేయండి. సో దెన్ వీ షిల్ డిస్కస్ అబౌట్ వాట్ ఆల్ దోస్ థింగ్. ఎవరు చేస్తారు స్క్రీన్ షేర్? ఎనీవన్ కెన్ డూ స్క్రీన్ షేర్? వాట్ యూ సే గైస్? మీలో ఎవరన్నా ల్యాప్టాప్తో కనెక్ట్ అయ్యంటే ఐ వాంట్ యూ టు మేక్ స్క్రీన్ షేర్ సో దట్ మీకు ప్రాక్టీస్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ మై సెల్ఫ్ డూయింగ్, మీరు కూడా చేయాలి కాబట్టి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ యూ వాంట్ టు డూ. సో ఎవరైనా చేస్తారా? సో వాట్ అబౌట్ చెప్పండి. మీలో ఉన్నారు కదా, కొందరు ఉన్నారు. మీరు ఓకే, సరే శ్రీరామ్, ఒకసారి మీరు ఏం చేశారంటే నేను స్క్రీన్ షేర్ ఆపుతాను, మీ స్క్రీన్ షేర్ స్టార్ట్ చేయండి. ఓకే, షేర్ యువర్ స్క్రీన్. So now what we are trying to do అంటే we are trying to create a React app using white uses create చేస్తాం. ఓకే, so guys, everyone do in the same way what Sriram is doing. Okay, Sriram, go to your desktop first. Okay, సార్ ఇది వర్క్ అవట్లేదు సార్, Node.v చూసాను. అవునా, దానిలో నోడ్ లేదా? ఉంది సార్, కానీ నోడ్ యాప్ ఉంది కానీ అది వర్క్ అవట్లేదు సార్. ఓకే, సిఎండి ఒకసారి సిఎండి ఓపెన్ చేయవా, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయవా? నీ బ్రౌజరే కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లేదు యాక్చువల్లీ. ఓపెన్ చేస్తాను. ఓకే, షూర్. కనిపిస్తుంది సార్, బ్రౌజర్ కనిపిస్తుంది. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా నోడ్ ఇన్స్టాలేషన్స్ తో? మీలో ఎవరైనా నాకు ప్రాబ్లమ్ ఉంది సార్, అదే మిమ్మల్ని ఈరోజు అడుగుదామని. ఓకే, సరే ఒకసారి అది నువ్వు స్క్రీన్ షేర్ చేయని స్టాప్ చేయవా? నేనే చేస్తాను. దాని తర్వాత వి షల్ సీ యువర్ ప్రాబ్లమా. ఓకే, లెట్ మీ సే మై సెల్ఫ్. నేనే మీకు చూపిస్తాను ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. బట్ యూ నీడ్ టు ఫాలో అస్. ఓకే, ఫస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ ఫోల్డర్. ఓకే, ఓకే, జస్ట్ గివ్ అండ్ ట్రై టు గివ్ కంట్రోల్ షిఫ్ట్ అని కొట్టండి. ఎక్కడ మీరు ఏ లొకేషన్లో ఫైల్ ప్రాజెక్ట్ హోస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ లొకేషన్లో. సో ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ప్రాజెక్ట్ డెమో. ఓకే, ఐఎమ్ జస్ట్ క్రియేటెడ్ వన్ ఫోల్డర్. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ ఫోల్డర్ని నేను
ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెన్ ఎనీవేస్ ఎనీవేస్ అన్న ఎలానో ఓపెన్ చేయొచ్చు, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫాలో దిస్ మెథడ్ సిఎండి. ఇక్కడికి వెళ్ళి సిఎండి టైప్ చేయండి. ఇట్ విల్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. ఇట్ విల్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. దాని తర్వాత సిఓడిఈ స్పేస్ డాట్ చేసి ఎంటర్ కొట్టండి. ఇట్ విల్ క్రియేట్ విఎస్ కోడ్ లో ఆ పర్టికులర్ ఫోల్డర్ ని ఓపెన్ చేస్తుంది. ఓకే, పర్టికులర్ ఫోల్డర్ ని ఓపెన్ చేస్తుంది. ఓకే, నౌ నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ వన్ ఏం చేయాలంటే ఇప్పుడు మీరు యు ఆర్ ఇన్ ద ప్రాజెక్ట్ డెమో ఫోల్డర్. ఇప్పుడు ఇక్కడ టర్మినల్ అనే ఆప్షన్ ఉంటుంది. టర్మినల్ ఆప్షన్ న్యూ టర్మినల్కి వెళ్ళండి. న్యూ టర్మినల్కి వెళ్ళేస్తే మీకు ఇక్కడ ఇన్బిల్ట్ గా లోపల ఒక టర్మినల్ ఓపెన్ అవుతుంది. ఈ టర్మినల్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నోడ్ చెక్ చేయండి. మీ దగ్గర నోడ్ వర్షన్ ఉందా లేదా, నోడ్ -v కొట్టండి. ఇఫ్ యూ హ్యావ్ నోడ్ యుల్ సీ సంథింగ్ లైక్ ఆ వర్షన్ నెంబర్ వస్తుంది. ఓకే, ఎవరికైనా లేకపోతే నాకు ఇన్ఫార్మ్ చేయండి, దెన్ ఐ విల్ హెల్ప్ యూ ఇన్ ఇన్స్టాలింగ్ దట్ వల్ల. నెక్స్ట్ ఎన్పిఎం కూడా చెక్ చేయండి. ఎన్పిఎం కూడా చెక్ చేసిన తర్వాత దాని తర్వాత ఏం చేస్తారంటే సో హియర్ యుల్ స్టార్ట్ సంథింగ్ లైక్ ఇక్కడ మనం యాప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, నేను ఇప్పుడు రాసే కమాండ్ యాజ్ ఇట్ ఈస్ మీరు రాయాలి. ఓకే, ఎన్పిఎం క్రియేట్ ఓకే విఐటిఈ @latest. ఓకే, @latest. ఓకే, ఎన్పిఎం క్రియేట్ @latest అండ్ మీ పేరు, మీ రియాక్ట్ మీ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్ 13 కదా, బ్యాచ్ 13 ప్రాజెక్ట్ పేరు టెంప్లెట్. ఐ వాంట్ టు గివ్ టెంప్లెట్ రియాక్ట్. ఓకే, రియాక్ట్ బికాస్ వైట్ కెన్ సపోర్ట్ మల్టిపుల్ థింగ్స్. వైట్ అనేది చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. సో దీని అర్థం ఏంటంటే వీఆర్ ట్రయింగ్ ఎన్పిఎం అంటే నోడ్, ఇట్స్ సంథింగ్ లైక్ రెపో, ఒక మెమరీ లొకేషన్ వేరే ఆల్ నోడ్కి సంబంధించిన ప్యాక్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి. దాని తర్వాత వైట్ @latest అంటే యు ఆర్ ట్రయింగ్ టు ఇన్స్టాల్ వైట్ ని నీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ బ్యాచ్ 13 అంటే ఇది పేరు ప్రాజెక్ట్ నేమ్. సో వాట్ ఎవర్ ఇది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ప్రాజెక్ట్ నేమ్. దాని టెంప్లెట్ అంటే యు ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ రియాక్ట్ టెంప్లెట్. ఓకే, నౌ ఆఫ్టర్ దిస్ ఐ క్లిక్ ఎంటర్. దెన్ వాట్ హ్యాపన్స్ మీన్స్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ and it will ask you to select the framework. Okay, then it will ask you to select the framework. Use your up arrow down arrow choose బేస్ చేసుకొని ఇక్కడ రియాక్ట్ ఏదంటే కావాలి. ఫర్ నౌ యు ఆర్ ట్రైంగ్ టు యూస్ రియాక్ట్ కాబట్టి ఐ విల్ జస్ట్ క్రియేట్ రియాక్ట్. దెన్ దాని తర్వాత వేరియట్ అడుగుతుంది టైప్ స్క్రిప్ట్ ప్లస్ SWC అంటే సర్వీస్ వర్కర్. సో దట్స్ వీ డోంట్ వాంట్ ఫర్ నౌ. వి జస్ట్ వాంట్ JavaScript is enough. For now, JavaScript is enough because we'll be practicing everything in JavaScript. Okay, click దీని తర్వాత క్లిక్ చేయండి. దీని తర్వాత క్లిక్ చేయగానే మీకు ఇమీడియట్లీ ఇట్ విల్ క్రియేట్ ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక ఫోల్డర్ టక్కని క్రియేట్ అయిపోయింది. ఈ ఫోల్డర్ లో పబ్లిక్ ఫోల్డర్, SRC ఫోల్డర్, ఇవన్నీ ఫైల్స్ క్రియేట్ అయినాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఆల్ దిస్ ఫైల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ దానికన్నా ముందు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళాలంటే CD బ్యాచ్ మీరు క్రియేట్ చేసిన ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోండి. CD బ్యాచ్ 13. సో ఈ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత CD బ్యాచ్ 13. సో ఇప్పుడు యు ఆర్ ఇన్ టు ద ప్రాజెక్ట్. యాక్చువల్లీ ప్రాజెక్ట్ లోపల ఉన్నారు. ప్రాజెక్ట్ డెమో ఫోల్డర్ లోపల బ్యాచ్ 13 ప్రాజెక్ట్ లోపల ఉన్నారు. తర్వాత NPM ఇన్స్టాల్. ఈ NPM ఇన్స్టాల్ ఎందుకు యూజ్ చేయాలని నేను చెప్తాను. ఇప్పుడే చెప్తాను చూడండి. ఈ NPM ఇన్స్టాల్ ఎందుకంటే NPM ఇన్స్టాల్ యాక్చువల్లీ మీ కంప్లీట్ అప్లికేషన్ ఎక్కడ హార్ట్ ఎవరంటే అప్లికేషన్ యొక్క హార్ట్ బ్రెయిన్ అంటాం కదా. మీ అప్లికేషన్ యొక్క హార్ట్ బ్రెయిన్ అన్ని కూడా ప్యాకేజేషన్ ఫైల్. మీ అప్లికేషన్ యొక్క హార్ట్ బ్రెయిన్ అన్ని కూడా ఏంటంటే దిస్ ఈస్ అప్లికేషన్ అది package.json ఫైల్. ఈ package.json ఫైలే మీ అప్లికేషన్ యొక్క హార్ట్. ఇందులో మీరు ఏదైతే ఉంటాయో ఇందులో దీన్ని బేస్ చేసుకొని మీకు ప్రొడక్షన్ బిల్డ్ కానీ డెవలప్మెంట్ బిల్డ్ కానీ వర్క్ అవ్వాలంటే ఈ package.json కరెక్ట్గా ఉండాలి. ఈ package.json నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ NPM ఇన్స్టాల్ కొట్టినప్పుడు ఏమైందంటే ఈ package.json ఫైల్ని రీడ్ చేసి ఇక్కడ పర్టికులర్లీ డిపెండెన్సీస్ ఉంది కదా. ఈ డిపెండెన్సీస్ లో యూఆర్ సీయింగ్ సంథింగ్ రియాక్ట్ DOM, ES లింక్ టైప్స్, VS వైట్ JS ప్లగిన్ రియాక్ట్, ఇవన్నీ కూడా డెవ్ డిపెండెన్సీస్. ఇవన్నీ కూడా డిపెండెన్సీ. అసలు డెవ్ డిపెండెన్సీ అంటే ఏంటి, డిపెండెన్సీ అంటే ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఫర్ నౌ ఇప్పుడైతే మీరు NPM ఇన్స్టాల్ అని కొట్టారో ఆన్ ద బల్కీగా ఈ package.json ఫైల్ ని రీడ్ చేసి ఈ package.json లో ఉండే డిపెండెన్సీస్ డెవ్ డిపెండెన్సీ అన్ని కూడా ఒకేసారి ఇన్స్టాల్ చేస్తుంది. ఐ ట్రై టు క్లిక్ హిట్
npm install ని హిట్ చేస్తుంది చూడండి. ఇట్ విల్ స్టార్ట్ లైక్ ఇట్ విల్ క్రియేట్ ఇమీడియట్లీ. ఇది ఇది మీకు ఇమీడియట్ గా ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రై టు క్రియేట్ నోడ్ మాడ్యూల్స్. మీ యొక్క బ్యాచ్ 13 ప్రాజెక్ట్, ఇక్కడ బ్యాచ్ 13 ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ లోపల నోడ్ మాడ్యూల్స్ ని ఇనిషియేట్ చేస్తాయి, నోడ్ మాడ్యూల్స్ ని క్రియేట్ చేస్తాయి. ఈ నోడ్ మాడ్యూల్స్ యూస్ చేసుకొని మనం నెక్స్ట్ థింగ్ ఇది ఇన్స్టాల్ అయ్యే లోపల నేను నీకు ఫోల్డర్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇన్స్టాల్ అయ్యే లోపల ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ఫోల్డర్ స్ట్రక్చర్. ఓకే, ఇక్కడ మీరు చూసారంటే ఫస్ట్ థింగ్ ఈ బ్యాచ్ 13 లో పబ్లిక్ అనే ఫోల్డర్ ఉంది. ఈ పబ్లిక్ ఫోల్డర్ లో అసెట్స్ ఉంటాయి. అసెట్స్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ ఇమేజెస్ కానీ సంథింగ్ లైక్ ఏమన్నా మీరు ఎస్విజి ఫైల్స్ పెట్టాలన్నా కానీ, ఇంకేమన్నా స్టాటిక్ ఫైల్స్ అన్ని కూడా ఫేవరెట్ ఐకాన్స్ ప్లేస్ చేయాలన్నా కానీ, ఇమేజ్ ప్లేస్ చేయాలన్నా కానీ ఎక్కడ ప్లేస్ చేయొచ్చు అంటే యూ కెన్ ప్లేస్ దెమ్ ఇన్ పబ్లిక్ ఫోల్డర్. ఈ పబ్లిక్ ఫోల్డర్ చెప్పనా, ఇది జరిగేటప్పుడు యుల్ సీ సంథింగ్ లైక్ ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, నోడ్ మాడ్యూల్స్ అని క్రియేట్ అవుతుంది. ఈ నోడ్ మాడ్యూల్స్ అంటే ఏం లేదు, ఈ నోడ్ మాడ్యూల్స్ ఏంటంటే ఇట్స్ ఏ రెపాజిటరీ. ఈ నోడ్ మాడ్యూల్స్ లోపల మీకు చాలా ఇక్కడ ఏఎంపి ప్రాజెక్ట్, బ్యాబెల్, ఈఎస్ బిల్డ్, ఈఎస్ లింట్, ఇక్కడ చాక్, ఇవన్నీ కూడా నోడ్ మాడ్యూల్స్ ఏమైతే ఇక్కడ ఏది చూపిస్తున్నాయో అవన్నీ కూడా ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకుంటుందంటే ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్ దిస్ ఫ్రమ్ ప్యాకేజ్.json నుంచి ఇవి ఇన్స్టాల్ చేసుకుంటుంది. అది ఎలా ఇన్స్టాల్ చేసుకుంటే నేను చెప్తాను. ఈ నోడ్ మాడ్యూల్స్ అంటే ఏం లేదు, జస్ట్ రిమెంబర్ దిస్ ఈస్ లైక్ ఏ ఒక ఒక స్టోరేజ్ లొకేషన్. మీ అప్లికేషన్ కరెక్ట్ గా వర్క్ అవ్వాలంటే ఈ నోడ్ మాడ్యూల్స్ ఉండాలి. ఈ నోడ్ మాడ్యూల్స్ లో ఏదైనా ప్యాకేజ్ మీరు ఇన్స్టాల్ చేయాలన్నా, మీరు కొత్తగా ఇన్స్టాల్ చేసే ఏదైనా ఒక న్యూ ప్యాకేజ్ మీరు ఇన్స్టాల్ చేయాలనుకున్నా కానీ అదన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే నోడ్ మాడ్యూల్స్ స్టోర్ అవుతాయి. ఈ నోడ్ మాడ్యూల్స్ నుంచే మనకు కావాల్సిన డేటా అంతా కూడా రిట్రీవ్ అంటే ఒక అప్లికేషన్, ఇప్పుడు రియాక్ట్ అప్లికేషన్ నేను ఇందాక మీకు యూఆర్ఎల్స్ చూపించాను కదా, సిడిఎన్ యూఆర్ఎల్స్ లో ఎలాగ సిడిఎన్ యూఆర్ఎల్ ఒక ఎబిలిటీ, ఒక రియాక్ట్ యాప్ యొక్క క్యాపబిలిటీస్ ని తెచ్చిందో ఈ నోడ్ మాడ్యూల్స్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ నోడ్ మాడ్యూల్స్ అయిపోయింది. ఈ నోడ్ మాడ్యూల్స్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ 150 ప్యాకేజ్ అని చెప్పాం. ఈ ప్యాకేజ్ అంటే ఇప్పుడు ప్యాకేజ్.json లో యుల్ సీ సంథింగ్ లైక్ డిపెండెన్సీ రియాక్ట్ డౌన్. ఇది మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ రియాక్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది చూడండి. ఇక్కడ రియాక్ట్ అనే ఫోల్డర్ యుల్ హ్యావ్ సంథింగ్ రియాక్ట్ డౌన్ అంటే ఇప్పుడు కంప్లీట్ రియాక్ట్ యొక్క డామ్ క్యాపబిలిటీని మీ లోకల్లోకి అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోకి ఎవరు తీసుకొచ్చారంటే నోడ్ మాడ్యూల్స్. ఇప్పుడు మీ ఫైల్, మీ యొక్క ప్రాజెక్ట్, ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నారో బ్యాచ్ 13 అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు కదా, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు రియాక్ట్ ని యూస్ చేసుకోవచ్చు. ఎలా యూస్ చేసుకుంటుంది అంటే బికాస్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ఇది ఎక్కడ ఉందంటే ఇట్స్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద నోడ్ మాడ్యూల్స్. సో మీరు ఏదైనా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే అది ఖచ్చితంగా ప్యాకేజ్ యూస్ చేసుకోవాలంటే ఫస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దాన్ని ఇన్స్టాల్ చేస్తే దాని యొక్క స్టోరేజ్ లొకేషన్ ఎక్కడంటే నోడ్ మాడ్యూల్స్. ఓకే, ఒక ప్యాకేజ్తో మీరు వర్క్ చేయాలంటే ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ ప్యాకేజ్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే నోడ్ మాడ్యూల్స్ స్టోర్ అవుతుంది. నోడ్ మాడ్యూల్స్ నుంచి మనం మన అప్లికేషన్లో ఆ ప్యాకేజ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ నోడ్ మాడ్యూల్స్. ఈ నోడ్ మాడ్యూల్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్స్ స్టోరేజ్ లొకేషన్స్ ఫర్ ఆల్ ప్యాకేజెస్ విచ్ యూ ఆర్ యూజింగ్. ఇట్స్ స్టోరేజ్ లొకేషన్ ఫర్ ఆల్ ద ప్యాకేజెస్ విచ్ యూ ఆర్ యూజింగ్ ఇన్ అప్లికేషన్. ఓకే, సో దాంతో పబ్లిక్ చెప్పాను. ఈ ఎస్ఆర్సి అనేది మన కోర్ కాంపోనెంట్. ఈ ఎస్ఆర్సీలో ఏం జరుగుతుందంటే ఎస్ఆర్సి మెయిన్ రియాక్ట్ కోడ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఈ రియాక్ట్ కోడ్ అంతా కూడా ఇక్కడ మీరు చూస్తే app.jsx ఉంది. ఒకసారి పబ్లిక్ చెప్తారా సార్? పబ్లిక్ ఏం లేదు, పబ్లిక్ లేదంటే స్టాటిక్ అసెట్స్ ఉంటాయి. స్టాటిక్ అసెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మూవ్ వన్ థింగ్. ఓకే, ఒకసారి నేను అది కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ ఒక ఇమేజ్ ఏమన్నా ఉందంటే, ఓకే లెట్స్ థింక్ దిస్ ఇస్ అన్ ఇమేజ్. ఇది ఒక ఇమేజ్ అనుకోండి. ఈ ఇమేజ్ ని నేను ఇక్కడ పబ్లిక్ ఫోల్డర్ తెచ్చి పెట్టానంటే దిస్ ఇస్ సంథింగ్ లైక్ జేపీజే ఫైల్ కదా. ఈ జేపీజే ఫైల్ ఇక్కడ పెట్టాను. అలానే మీకు పిఎన్జీ ఫైల్స్ కానీ లేకపోతే ఐకాన్ ఫైల్స్, ఫేవరెట్ ఐకాన్స్ కదా, మన దగ్గర ఫేవరెట్ ఐకాన్ ఉంది కదా, ఆ ఫేవరెట్ ఐకాన్ ఫైల్స్ కానీ అవన్నీ కూడా ఎక్కడ పెడతామంటే ఈ ప్లేస్ లో పెడతాం. సో ఈ పబ్లిక్ ఫోల్డర్లో అసెట్స్ పెడతాం. అసెట్స్ అంటే నథింగ్ బట్ ఇమేజెస్ కానీ లేకపోతే ఫేవరెట్ ఐకాన్స్ కానీ అలాంటివన్నీ కూడా పబ్లిక్ ఫోల్డర్లో పెడతాం. నెక్స్ట్ ఎస్ఆర్సి ఫోల్డర్లో యూ హ్యావ్ సంథింగ్ కాల్ ఇక్కడ ఇంకో అసెట్స్ ఉంది. యూ కెన్ ఈవెన్ డిలీట్, యూ డోంట్ వాంట్ దిస్ వన్. ఈ అసెట్స్ ఫోల్డర్ మనకు అవసరం లేదు. ఈ అసెట్ ఫోల్డర్ మనం డిలీట్ చేసేసుకోవచ్చు. యూ కెన్ సింప్లీ డిలీట్ ఇట్, నో ప్రాబ్లం. ఓకే, యూ కెన్ డిలీట్ దట్ అసెట్స్ ఫోల్డర్. ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ యూ. ఓకే, అది మనకి రిక్వైర్మెంట్ ఏం లేదు. ఓకే, బికాస్ వీఆర్ ఆల్రెడీ ప్లేసింగ్ ఆర్ అసెట్స్ ఇన్సైడ్ పబ్లిక్ ఫోల్డర్లో మనం అసెట్స్ ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే
నెక్స్ట్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ app.jsx. app.jsx ఉంది, ఇది main.jsx ఉంది. మీకు గుర్తుందా, నేను cdn URL రాసేటప్పుడు రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్ రాశాను. చూడండి ఇక్కడ రియాక్ట్ డామ్, ఇక్కడ రియాక్ట్ డామ్ లేదు, ఇక్కడ రియాక్ట్ డామ్ లేదు. ఎందుకు రియాక్ట్ డామ్ లేదంటే, సి యు ఆర్ గెట్టింగ్ దిస్ ఫ్రమ్ రియాక్ట్ డామ్ లైబ్రరీ నుంచి గెట్ చేసుకుంటాం కాబట్టి వీ డోంట్ వాంట్ రైట్ అగైన్ రియాక్ట్ డామ్ అని రాయాల్సిన అవసరం లేదు. అంతే కదా. మీరు ఇక్కడ చూసారా, ఇక్కడ నేను రాశాను రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్ రాశాను, బికాస్ ఐ కెనాట్ యాక్సెస్ అంటే డైరెక్ట్లీ. సారీ. ఇంపోర్ట్ చేసేస్తారు సార్ దాన్ని, అంతే మాటి అంతే. మాటికి కాకుండా. మాటికి మనం ప్రతిసారి సిడిఎన్ యూఆర్ఎల్ ఏం చేసి సిడిఎన్ యూఆర్ఎల్ యూజ్ చేసి ఏం చేస్తాము, రియాక్ట్ డామ్ ని మనం కాల్ చేస్తాం. ఈ లైబ్రరీని ఈ పర్టికులర్ లైబ్రరీని మన స్క్రిప్ట్ ద్వారా కాల్ చేస్తాం కాబట్టి మనకి అందులో ఉండే రూట్ ఆబ్జెక్ట్ కి మనకి యాక్సెస్ ఉండదు. సో దానివల్ల మనం ఫస్ట్ రూట్ ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేసి దాని తర్వాత క్రియేట్ రూట్ మెథడ్ ని యాక్సెస్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ గా ఇక్కడ మనం ఏంటంటే డైరెక్ట్ గా రియాక్ట్ క్రియేట్ రూట్ అనే మెథడ్ ని అడాప్ట్ చేసుకున్నాం, మెథడ్ ని మన అప్లికేషన్ లోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో మనం ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్ బదులు డైరెక్ట్ గా క్రియేట్ రూట్ రాస్తాం. దీని లోపల డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రూట్ డాట్ రెండర్. ఎవరిని రెండర్ చేస్తున్నాను, రెండర్ మెథడ్ ఉందా, సేమ్ అదే కోడ్ ఇక్కడ రాశాను. మళ్ళీ అదే కోడ్ నేను ఇక్కడ అయితే కోడ్ రాశానో ఈ కోడ్ మనం చేత్తో రాసాము. ఇది ఏం చేసిందంటే వైట్ దాన్ని బిల్డ్ చేసింది. వైట్ ఇక్కడ ఏం చేసేది, ఇక్కడ రెండర్ లోపల ఐ రైట్ యాప్ రాశాను. రెండర్ లోపల ఏం రాశాను, రూట్ డాట్ రెండర్ లోపల యాప్ రాశాను కదా. ఇది ఏం చేసిందంటే, ఇది ఇలా రాసేదే బదులు ఇలా రాసేదే బదులు సంథింగ్ ఇలా రాసే బదులు ఈ కెన్ రైట్ సంథింగ్ లైక్ రియాక్ట్ డాట్ రామ్, దాని తర్వాత డాట్ రెండర్. ఈ డాట్ రెండర్ కూడా పైకి తీసుకెళ్ళిపోతా. ఓకే, నా ఇప్పుడు దీనికి ఇలా రాసిన దానికి దీనికి తేడా ఏం లేదు. సో ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ సేమ్ థింగ్. ఇట్ ఈస్ ఆల్సో ఇక్కడ వైట్ క్రియేట్ చేసిన కోడ్ కూడా సేమ్ అలా వర్క్ అవుతుంది. రెండర్ లోపల ఐఎమ్ జస్ట్ రెండరింగ్ ద యాప్ విత్ స్ట్రిక్ట్ మోడ్. ఈ స్ట్రిక్ట్ మోడ్ అంటే నేను రియాక్ట్ మన జావా స్క్రిప్ట్ ఎలాగైతే స్ట్రిక్ట్ మోడ్ ఉందో, రియాక్ట్ లో కూడా స్ట్రిక్ట్ మోడ్ ఉంటుంది. స్ట్రిక్ట్ మోడ్ విల్ నాట్ అలౌ దట్ వాట్ యూ సే దట్ అన్అలౌడ్ సింటాక్సెస్ అన్ని కూడా అలౌ చేయదు. సో దట్ వీ విల్ సీ యాక్చువల్లీ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఐ టేక్ ది బ్రేక్, ఇది ఇక్కడ చెప్పేసి బ్రేక్ తీసుకుంటాను. app.js ఇది ఇక్కడ ఈ ఎస్ఆర్సి మొత్తం కంప్లీట్ చేస్తాను, మిగతా అంతా రేపు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఏం పేరు, మెయిన్.js ఇస్ ద మెయిన్ ఫైల్. ఇది వచ్చి మన ఎంట్రీ పాయింట్ అండ్ నథింగ్ బట్ ఈ యాప్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్ రూట్ లోపల మనం రూట్ తర్వాత రెండర్ రాసాం. ఈ రెండర్ లోపల యాప్. ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రూట్ లోపల మన యాప్ ని రెండర్ చేస్తున్నాం. ఈ యాప్ లో మనం యాక్చువల్గా ఇది మన మెయిన్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ లో మనకి కంప్లీట్ కోడ్, మనం ఇక్కడ ఏదైతే చేంజ్ చేస్తామో అదంతా కూడా మనం అయితే రాయాలనుకుంటున్నామో జావా స్క్రిప్ట్ కోడ్, మనం అయితే ఏదైనా రియాక్ట్ కాంపోనెంట్స్ బిల్డ్ చేసామంటే అన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యాప్.js అనేది రూట్ ఎలిమెంట్. ఈ రూట్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ లో మీరు ఏ కాంపోనెంట్ కావాలంటే ఆ కాంపోనెంట్ తెచ్చి ఇక్కడ పెడితేనే ఆ కాంపోనెంట్ వర్క్ అవుతుంది. నేను అది ఎగ్జాంపుల్ చూపిస్తాను. నౌ విల్ ట్రై సంథింగ్ లైక్ npm run dev. npm run dev కొడతాను. you'll see ఏ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఒక లోకల్ హోస్ట్ ఓపెన్ అవుతుంది. సో నౌ ఐ ఓపెన్ దిస్ వన్. See, now you are seeing something white plus react. Maybe నేను ఒక ఫోల్డర్ డిలీట్ చేయడం వల్ల there will be some error, but it's okay. It will take wait. Yes, I expected this one. React logo. I want to remove this React logo. I don't want this one. Okay, now this is fine. Now you are seeing something white plus React, and here localhost 5173 లో వైట్ ప్లస్ రియాక్ట్ అనేది రన్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ మీరు రాస్తారు కదా ఈ కంటెంట్ మొత్తం ఇక్కడ అయితే ఉందో అది మొత్తం అక్కడ మీకు రెప్లికేట్ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏదైతే రాస్తారో ఇక్కడ మీరు ఈ రిటర్న్ లోపల ఏదైతే రాస్తారో అదే మీకు ఆ బ్రౌజర్ లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నా ఐఎమ్ రైటింగ్ సతీష్. ఓకే, ఇన్స్టెడ్ ఐఎమ్ రైటింగ్ జస్ట్ మై నేమ్. ఓకే, జస్ట్ మై నేమ్ రాస్తున్నాను. విల్ సీ హియర్, విల్ గో హియర్, విల్ ఫైండ్ సతీష్. ఓకే, సి సో వాట్ ఎవర్ యూ రైట్ ఒక జావా స్క్రిప్ట్ కోడ్ మనం రాస్తాం కదా, జావా స్క్రిప్ట్ HTML కోడ్ రాస్తాం కదా, జస్ట్ లైక్ దట్ అదంతా కూడా మనం ఏం చేస్తాం అంటే రిటర్న్ లోపల రాస్తాం. ఈ రిటర్న్ లోపల ఇది కూడా యాప్. ఈ యాప్ ఉంది కదా,
ఈ యాప్ ఎక్కడ ఉంది ఇప్పుడు? యాప్ వచ్చి ఇక్కడ కాల్ చేస్తాం, స్ట్రిక్ట్ మోడ్లో ఇక్కడ కాల్ చేస్తున్నాం యాప్. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యాప్లో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తం కూడా రూట్కి పుష్ అవుతుంది. ఓకే, రూట్లోకి పుష్ అవుతుంది. సింపుల్ థింగ్, ఈ యాప్ లోపల మీరు ఏదైతే రాస్తారో ఇది జేఎస్ఎక్స్ అంటాం. ఇది జేఎస్ఎక్స్ లో రాస్తున్నాము ప్రస్తుతానికి. అది ఎక్స్ప్లెయిన్ జేఎస్ఎక్స్ అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ ఫంక్షన్ ఇది ఒక ఫంక్షన్ కాంపోనెంట్, ఇది ఒక ఫంక్షన్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ లో ఐ రిమూవ్ దిస్ వన్ ఆల్సో. యూల్ రైట్ సంథింగ్ ఓన్లీ దిస్ వన్. ఏం రైట్ చూడండి, జస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఫంక్షన్ లోపల ఎలాగైతే మనకి రిటర్న్ ఉంటుందో, రిటర్న్ లోపల ఏం చేస్తాము, మనం లాజిక్ రాస్తాం యాక్చువల్లీ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కమా బి ఉంది అనుకో, సమ్ ఆఫ్ ఏ ప్లస్ రిటర్న్ ఏ ప్లస్ బి రాస్తాం కదా. ఏ ప్లస్ బి రాయకుండా మనం జేఎస్ఎక్స్ రాస్తున్నాం. మనం ఏదైతే జేఎస్ఎక్స్ రాస్తున్నామో దాన్ని ఈ యాప్ రిటర్న్ చేస్తుంది. ఈ యాప్ రిటర్న్ చేయడం వల్ల అది ఏం చేస్తుంది, ఈ మెయిన్ డాట్ జేఎస్ లో ఈ ఫైల్ ని కాల్ చేసాం అంటే ఈ యాప్ దేని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ యాప్ నాకు ఈ పర్టికులర్ థింగ్ రిటర్న్, ఈ పర్టికులర్ జేఎస్ఎక్స్ రిటర్న్ చేస్తుంది. ఎవరికి రిటర్న్ చేస్తుంది? ఈ యాప్ రిటర్న్ చేసేటప్పుడు దాన్ని ఎవరు క్యాచ్ చేస్తున్నారు? రెండర్ మెథడ్ క్యాచ్ చేస్తుంది. రెండర్ మెథడ్ క్యాచ్ చేసి ఎవరికి ఇస్తుంది? రూట్కి ఇస్తుంది. అప్పుడు మీకు అల్టిమేట్గా ఏం చేస్తుంది, ఈ రూట్ ఫైల్ ఉందా యాప్ డాట్ జేఎస్, ఇక్కడ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ లో ఈ రూట్ ఫైల్ ఉంది కదా. ఈ రూట్ ఫైల్ ఏం చేస్తుందంటే యూల్ సీ సమ్వేర్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ యూ హ్యావ్ సంథింగ్ రూట్ ఫైల్. సి ఇక్కడ రూట్ ఫోల్డర్ ఉంది. ఈ రూట్ ఫోల్డర్ ఏం చేస్తుంది, ఇక్కడ మనం రాసాం కదా, ఇక్కడ సేమ్ థింగ్. ఈ 4.html లో ఫస్ట్ ఏం చేసాం, బాడీ డ్యూ ఐడి రూట్ రాసాం కదా, సేమ్ అదే. ఈ రూట్ లోకి ఆ కంటెంట్ ని పుష్ చేస్తుంది. అండ్ మనం ఈ స్క్రిప్ట్ చూడండి, మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ స్క్రిప్ట్ ని ఇంక్లూడ్ చేసాం కదా. మనం మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ లో వాట్ యూ హ్యావ్ సంథింగ్ లాజిక్ టు క్రియేట్ అన్ యాప్, క్రియేట్ రెండర్ రూట్ రియాక్ట్ యాప్ ని రెండర్ చేసే లాజిక్ ఉంది. ఈ లాజిక్ ని ఎక్కడ రాసాము, index.html లో కాల్ చేస్తున్నాం స్క్రిప్ట్ ఫైల్. ఈ స్క్రిప్ట్ ఫైల్ లో కాల్ చేస్తున్నాం. అండ్ ఈ రూట్ లోకి వాట్ ఎవర్ ఈ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్లో ఉండే కంటెంట్ మొత్తం ఈ రూట్ లోకి రెండర్ అవుతుంది. ఈ రూట్లోకి పుష్ చేస్తున్నాం. ఈ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ కి ఎక్కడి నుంచి కంటెంట్ వస్తుంది, యాప్ డాట్ జేఎస్ఎక్స్ నుంచి కంటెంట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ యాప్ డాట్ జేఎస్ఎక్స్ లో మీరు ఇది పేరెంట్ కాంపోనెంట్. దిస్ ఈజ్ యువర్ బిగ్ పేరెంట్ కాంపోనెంట్. ఈ బిగ్ పేరెంట్ కాంపోనెంట్ లోనే యూ నీడ్ టు హ్యావ్ యువర్ చైల్డ్ కాంపోనెంట్. మీ చైల్డ్ కాంపోనెంట్స్ అన్ని కూడా ఈ పేరెంట్ కాంపోనెంట్ లోనే రాస్తా ఉండాలి. రాసిన ప్రతి కాంపోనెంట్స్ మీకు ఇక్కడ బ్రౌజర్ లో రెండర్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ యాక్చువల్లీ దిస్ వన్. ఓకే, ఇక్కడ యాప్ డాట్ సిఎస్ఎస్ లో ఏంటంటే స్టైలింగ్ కంట్రోల్ చేస్తాం. సో నేను చూడండి, ఇప్పుడు ఈ మొత్తం లేపేస్తాను ఇన్ యాప్ డాట్ సిఎస్ఎక్స్. అండ్ ఆల్సో ఐ రిమూవ్ దిస్ ఇండెక్స్ డాట్ సిఎస్ఎక్స్. దెన్ యుల్ సీ నథింగ్. యుల్ సీ ఎన్ ఎంటీ ఫోల్డర్, ఎంటీ థింగ్, ఒక బ్లాంక్ ప్రాజెక్ట్. ఈ యాప్ డాట్ సిఎస్ఎస్, ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఇవంతా వైట్ ద్వారా వచ్చినాయి. వైట్ ద్వారా మీకు కాన్ఫిగరేషన్ వచ్చింది. అదంతా తీసేసామంటే నౌ ఇట్స్ క్లీన్. యూ కెన్ యూజ్ ఎదర్ యాప్ డాట్ సిఎస్ అంటే దిస్ ఈస్ రిలేటెడ్ టు యాప్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్. ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ అంటే ఇట్స్ ఏ గ్లోబల్ ఫైల్. ఇది గ్లోబల్ ఫైల్ ఇది. ఓకే, ఇక్కడికి గుర్తుపెట్టుకోండి. దట్స్ ఎనఫ్. ఇప్పటికి ఈ ఎస్ఆర్సి ఫైల్లో మెయిన్ ఫైల్ ఏంటంటే మన మెయిన్ కాంపోనెంట్ ఎవరంటే మెయిన్ ఎంట్రీ మన అప్లికేషన్ కి ఎంట్రీ పాయింట్ ఎవరంటే మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్. వాట్ ఇస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ రియాక్ట్ అప్లికేషన్ అంటే మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్. ఇక్కడ వైట్ యూస్ చేసినప్పుడు దీనికి ఎవరు కంటెంట్ ఇస్తారంటే యాప్ డాట్ జేఎస్ఎక్స్ కి. యాప్ డాట్ జేఎస్ఎక్స్ ఎవరు ఇస్తున్నారు? యాప్ డాట్ జేఎస్ఎక్స్ కి మనం కంటెంట్ రాయాలి. ఈ యాప్ డాట్ జేఎస్ఎక్స్ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ కలిపి సార్ ఇప్పుడు యాప్ డాట్ జేఎక్స్ అనేది ఒక కాంపోనెంట్ అనొచ్చా? అవును, కాంపోనెంట్ అంతే. ఒక కాంపోనెంట్, ఒక పేరెంట్ కాంపోనెంట్ అంతే. ఇక్కడ యాపే కాదు. ఇఫ్ యూ క్రియేట్ సంథింగ్ లైక్ వెయిట్, ఐల్ షో యూ సతీష్ డాట్ JSX. Okay, I'm just creating one thing, right? I'm just writing RAFC. Okay, RAFC. Okay, now you see my name here. Okay, if I take this one and if I render here, నేను ఇక్కడ రెండర్ చేశానంటే ఇక్కడ యాప్ బదులు I can render my component SCATFC. If I do this one, then it will render the content from this one. ఈ కాంపోనెంట్ కంటెంట్ రెండర్ చేస్తుంది. ఓకే, సి నౌ ఇట్స్ రెండరింగ్ మై కాంపోనెంట్. సో దిస్ ఈస్ వన్ పేరెంట్ కాంపోనెంట్ అంతే. ఒక పేరెంట్ కాంపోనెంట్ ఉండాలి అంతే. ఏదైనా కానీ ఒక పేరెంట్ కాంపోనెంట్ ఉండాలి. ఒక పేరెంట్ కాంపోనెంట్ నుండి ఆ పేరెంట్ కాంపోనెంట్ చైల్డ్ కాంపోనెంట్స్ అన్ని కూడా కాల్ చేస్తూ ఉండాలి. ఓకేనా, దట్స్ హౌ, అంతే. ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కాన్సెప్ట్ రేపు కవర్ చేస్తాను. సో ఫర్ నౌ యూ జస్ట్ అండర్స్టాండ్ హౌ ఈ ఇంపోర్ట్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్ అంటే నేను కవర్ చేస్తాను, నో ప్రాబ్లం. బట్ ఫర్ నౌ యూ అండర్స్టూడ్ దిస్ వన్. ఈ యాప్ డాట్ జేఎస్ఎక్స్ అంటే ఏంటి, మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఏంటి, దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అంతే. ఓకేనా, సో దట్స్ హౌ దిస్ విల్ వర్క్. ఈ ఎస్ఆర్సి ఫోల్డర్ వరకు వి షల్ స్టాప్ హియర్. వీ హ్యావ్ సమ్ కాన్సెప్ట్స్. ఇక్కడ ఇది index.html అనేది మెయిన్ ఫైల్, మన మెయిన్ HTML ఫైల్. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. ఈ index.html అని మన మెయిన్ రూట్ ఉంటుంది. ఈ రూట్ లోకి మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ నుంచి మన కంటెంట్ ని లోడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ రేపు ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ గురించి చూద్దాము. దట్స్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఈ టుడే సెషన్ లో ఇంతే. ఈ టుడే సెషన్ కి దిస్ ఇస్ అబౌట్ టుడే సెషన్. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ టుమారో సెషన్ వాట్ ఈస్ ఆల్ దీస్ ఫైల్స్. ఈ ఫైల్స్ ఏంటి, అండ్ ఈ
సిఆర్ఎస్ కానీ వైట్ ప్లాట్ఫామ్స్ యూస్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ అనేది రేపు చెప్తాను, రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో నేను కొంచెం టైం తీసుకుంటున్నాను బేసిక్స్ చెప్పడానికి. బేసిక్స్ చెప్పిన తర్వాతనే బేసిక్స్ అర్థమైనాయి అంటే దెన్ గోయింగ్ ఫార్వర్డ్ యూ కెన్ అండర్స్టాండ్. కోడింగ్ అనేది చాలా సింపుల్ పార్ట్, సింపుల్ పార్ట్. జస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏం రాయలేదు, జస్ట్ నేను ఒక పేరు రాశాను అంతే, ఒక స్మాల్ పేరు రాశాను అంతే. ఇలా ఇలా ఈ పేరు బదులు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ బిల్డ్ చేస్తారు, కొత్త 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 లాజిక్స్ అని ఇన్వాల్వ్ చేస్తారు అంతే. ఫస్ట్ మీరు బేస్ కాన్సెప్ట్ కరెక్ట్గా ఉన్నారంటే ఏదైనా చేయొచ్చు మీరు. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ ది సెషన్. ఐ విల్ మీట్ యూ ఇన్ టుమారో సెషన్. హోప్ ఎవ్రీ వన్ ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి, డాక్యుమెంట్ చూడండి, మీ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. సో రియాక్ట్ మీరు ఖచ్చితంగా యూ షుడ్ బి కాన్ఫిడెంట్ అబౌట్ రియాక్ట్ ఆఫ్టర్ ది సెషన్స్. ఓకే, అలా ఉండాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దానికి మీ ఎఫర్ట్స్ కూడా అవసరం, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ ది సెషన్. టుమారో షల్ మీట్. బై గైస్. సార్ అక్కడ 2 సిఎస్ఎస్ ఫైల్స్ ఎందుకున్నాయి సార్? ఎక్కడ? 1 సెకండ్. ఎక్కడ 2? ఇదా? పైన ఎక్కడ? యాప్ డాట్ సిఎస్ఎస్ అండ్ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఆ రెండు దేనికి సంబంధించి? ఇక్కడ యాప్ డాట్ సిఎస్ఎస్ అంటే ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ఎక్స్ ఉంది కదా. ఇప్పుడు దీనికి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాటికి డివ్ రాస్తాను. డివ్ రాసేది ఒక డివ్ క్రియేట్ చేస్తాను. డివ్ క్రియేట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ దానికి ఐ విల్ బి గివింగ్ క్లాస్ నేమ్. ఒక క్లాస్ నేమ్ ఇస్తాను. ఐ విల్ షో సంథింగ్ లైక్ టెక్స్ట్ అనుకోండి. ఇప్పుడు నేను యాప్ డాట్ సిఎస్ఎస్ని ఇది ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇక్కడ ఇంపోర్ట్ చేయడం అంటే జస్ట్ లైక్ మనము HTML లో సిఎస్ఎస్ ఫైల్ లింక్ చేస్తాం కదా, అలా లింక్ చేస్తాము. ఇప్పుడు ఈ ఈ ఈ క్లాస్ని దీన్ని టార్గెట్ చేస్తా. దీన్ని టార్గెట్ చేసి టెక్స్ట్ రాసి ఈ క్లాస్ నేమ్ ఇక్కడ టార్గెట్ చేస్తాను. టార్గెట్ చేసి ఐ ట్రై టు గివ్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఓకే, రెడ్ కలర్ ఇస్తాను. కలర్ వైట్ ఇస్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ సిఎస్ఎస్ డిఫైన్ చేస్తాం కదా. ఏదైతే సిఎస్ఎస్ డిఫైన్ చేస్తామో ఆ సిఎస్ఎస్ వచ్చేది యాప్ డాట్ సిఎస్ఎస్ లో ఉంది. ఈ యాప్ డాట్ సిఎస్ఎస్ ని మనం యాప్ డాట్ జేఎస్ఎక్స్ లో కాల్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ స్టైల్స్ యూస్ చేసాం కదా. అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎక్స్టర్నల్. మనకి సిఎస్ఎస్ లింక్ చేసేటప్పుడు ఇంటర్నల్ లింకింగ్, ఇన్లైన్ లింకింగ్, ఎక్స్టర్నల్ లింకింగ్ చూసాం కదా. ఇది ఎక్స్టర్నల్ లింకింగ్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేశానంటే ఐ సి ఈ టెక్స్ట్ అనేది రెడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ తో విత్ వైట్ కలర్ టెక్స్ట్ తో ప్రింట్ అవుతుంది. నథింగ్ బట్ ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ యాప్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన స్టైలింగ్ అంతా కూడా మనం యాప్ డాట్ సిఎస్ఎస్ లో మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఓకే సార్, అర్థమైందా? యాక్చువల్ ఇంతే. యాప్ డాట్ సిఎస్ లో కానీ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ లో కానీ మనం ఏం చేస్తాం అంటే మనకు వీ డోంట్ వాంట్ టు డూ ఆల్ ఎవ్రీథింగ్ అన్ని ఇవన్నీ కూడా ఎత్తేస్తా ఫైల్స్. మనం యాక్చువల్లీ మనకి కావాల్సిందంటే ఇది కూడా నాకు అవసరం లేదు. ఈ ఫైల్ కూడా చెప్పాలంటే ఐ డోంట్ వాంట్ దిస్ ఫైల్ ఆల్సో. ఐ నెవర్ ఎవర్ డూ సంథింగ్ లైక్ ఐ విల్ బి కీపింగ్ ఓన్లీ 2 ఫైల్స్. యాప్ డాట్ జేఎస్ఎక్స్ పెట్టుకుంటాను, మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ పెట్టుకుంటాను. ఇక్కడ నేను గోయింగ్ ఫార్వర్డ్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ కాన్సెప్ట్. ఎందుకు నేను మాడ్యులారిటీ అంటున్నాను కదా. ఈ మాడ్యులారిటీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఇంకా పిక్చర్ క్లారిటీగా అర్థమవుతుంది. కానీ యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ ఎట్ ఎ టైం చెప్పారంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. యాప్ డాట్ జేఎస్ఎక్స్ మెయిన్ ఈ 2 ఫైల్స్ మాత్రమే నేను పెట్టుకుంటా. మీకు అన్ని ఫైల్స్ నేను డిలీట్ చేస్తా. బికాస్ ఐ డోంట్ వాంట్ దోస్ ఫైల్స్. ఐ కెన్ ఈవెన్ క్రియేట్. ఇక్కడ ఈ ఫైల్లోకి నేను యాప్ డాట్ జేఎస్ఎక్స్ లోకి నేను సిఎస్ఎస్ ఇంక్లూడ్ చేయాలంటే ఐ కెన్ క్రియేట్ 1 ఫైల్ కదా, గ్లోబల్ డాట్ సిఎస్ఎస్ అని గ్లోబల్ ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. దీన్ని నేను సింపుల్గా ఇక్కడ కాల్ చేసుకుంటాను. సింపుల్గా ఐ కెన్ కాల్ ఫ్రమ్ హియర్. ఐ కెన్ కాల్ దిస్ గ్లోబల్ డాట్ సిఎస్ఎస్ ని కాల్ చేస్తాను. కాల్ చేసేసి ఇక్కడ నేను పెట్టుకుంటాను. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇట్స్ అవర్ మన రిక్వైర్మెంట్ ఏంటి అనేది మనకు కావాల్సిన ఉంచుకోవచ్చు, లేదా డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? దట్స్ ఆల్. కానీ ఈ సిఎస్ఎస్ ఫైల్స్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు మేక్ స్టైలింగ్ ఫర్ యువర్ అప్లికేషన్, మీ అప్లికేషన్ స్టైలింగ్ ని అడాప్ట్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ 1 సిఎస్ఎస్ ఫైల్. ఆ సిఎస్ఎస్ ఫైల్లో మన స్టైలింగ్ అంతా కూడా స్టైలింగ్ లాజిక్ అంతా దాంట్లో పెడతాం. అదే ఆ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ కానీ యాప్ డాట్ సిఎస్ ఫైల్ కానీ. ఓకేనా? ఓకే సార్. Okay, that's all for this session. Maybe tomorrow we shall start practicing the things. Mean the time I'll just try to provide react.create element చెప్పాను కదా. నేను బ్యాబెల్ ట్రాన్స్పైలర్ చేస్తానని చెప్పేది ఆ కాన్సెప్ట్ ఈరోజు ట్రై చేయని, ఈరోజు డాక్యుమెంట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మనం డిస్కస్ చేస్తాం. బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండండి. ఓకే, అందరూ కూడా బేసిక్ స్ట్రాంగ్గా ఉండండి. ఇది రియాక్ట్ బేసిక్ స్ట్రాంగ్ ఉండాలంటే మీకు నెక్స్ట్ చేసి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయిన ఇమీడియట్ ఒక 1 వీక్కి మీరు నెక్స్ట్ చేసి ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అయిపోవచ్చు. ఓకేనా? ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. ఓకే గైస్, మీట్ యూ ఇన్ టుమారో సెషన్. బై గైస్.